అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంతశ్రుతిచిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జగద్ధాత్రీమహం దేవీం ఆదిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. మార్కండేయ పురాణంలో పవిత్ర ఘట్టాలు లేదా చెప్పాలంటే సంపూర్ణంగా మార్కండేయ పురాణం చెప్పడానికి కనీసం 40 రోజులు తీసుకుంటుంది. అది కూడా రోజుకు 3 గంటలు ఏకగట్టిగా చెబితే. అందువల్ల అందులో ఉన్న కొన్ని విశేష ఘట్టాలు సారాంశం మనం సప్తాహ దీక్షతో చేసుకుంటున్నాం. ఇవాళ 2వ రోజు కార్యక్రమంలో అడుగుపెట్టాం. అందులో 2 ప్రశ్నలకు సమాధానాలు ధర్మపక్షులు జైమిని మహర్షికి చెప్పాయి, ధర్మ సందేహాలు తీర్చాయి. ఇంకా మిగతా 2 శ్రీ మహావిష్ణువు తరచుగా ధర్మ సంస్థాపన కోసం అవతారం ఎత్తుతాడు. ఆ ఎత్తనా వెనకాతలు ఉన్న పరమార్థం ఎత్తేటప్పుడు ఆయన ఏ శక్తిని ఆవహించుకుంటాడో అవి చెప్పడం మొదలుపెట్టాయి. శ్రీ మహావిష్ణువు వ్యూహ చతుష్టయం అనే పేరుతోటి 4 రూపాలలో కొలుగుంటాడు. అంటే ఆయన ఏదన్నా పని చేయడానికి 4 రూపాలు ధరించి ఈ 4 రూపములకు వ్యూహ చతుష్టయం అని పేరు పెట్టాడు. ఒక ప్రణాళిక లేకుండా ఏ పని చేయలేము. దేనికైనా క్రమం కావాలి. ఆ క్రమమునకు లేక ప్రణాళికకు వ్యూహము అని పేరు అన్నమాట. అది 4. అందులో మొదటిది వాసుదేవ. దాని గురించి నిన్న కూడా చెప్పాం కదా. దానికి వర్ణం ఉండదు, రూపం ఉండదు, గుణం ఉండదు, కర్మ ఉండదు, అంతటా వ్యాపించి ఉంటుంది. మహాచైతన్య శక్తి. అందుకే అంతకంటే గొప్ప శక్తి మరొకటి లేదు కనుక పరమమైన ఆత్మ కనుక పరమాత్మ అన్నారు దాన్ని. ఇక 2వది ఎప్పుడు లోకాలను రక్షించడానికి భూమిని మోస్తూ శ్రీ మహావిష్ణువుకి సేవ చేయడానికి కొంచెం తమో గుణాన్ని ఆవాహన చేసుకుని వేగి పడగలతో సంకర్షణుడు అనే పేరుతో ఉండే రూపం. ఈ సంకర్షణమూర్తే ఆదిశేషుడు అండి. కాబట్టి ఆదిశేషుడు కూడా విష్ణువులో ఒక అంశ. వ్యూహ చతుష్టయంలో 2వదనమాట. వేగి పడగలతో భూమిని మోస్తూ సంపూర్ణ అవతారాలు కొంచెం ఎక్కువగా భూమి మీద ఉండవలసిన అవతారాలు ఉన్నప్పుడు మాత్రం కూడా ఉంటాడు. రామావతారం చూడండి, 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు రాముడు. అంతకాలం భూమి మీద ఉండాలంటే ఆయనకి వ్యూహ చతుష్టయంలో 2వ వాడైన సంకర్షణుడు పక్కన సేవకుడిగా ఉండాలి. అందుకని లక్ష్మణుడిగా ఆయన దిగొచ్చాడు. అప్పుడు ఎక్కువ కాలం ఉంటాడు. తక్కిన అవతారాలలో నరసింహావతారం స్తంభం నుంచి ఆవిర్భవించి మళ్ళీ ఎక్కువ కాలం ఉండకుండా అదృశ్యమైపోయాడు. భూలోకంలో ఆలయాలలో వెలిశాడు తప్ప భూమి మీద ఇంకా పని ఎక్కువ కాలం లేదన్నమాట. వామన అవతారం, మత్స్యావతారం, కూర్మావతారం ఇటువంటి అవతారాలు ఎక్కువ కాలం ఉండవు. అందుకని అవతారాలలో పక్కన సంకర్షణుడు ఉండడు. సంకర్షణుడు ఉంటే అవతారానికి తిరుగుండదు. అందుకే సరే పరశురామ అవతారం చిరజీవి అయినా పక్కన లక్ష్మణుడు లేకపోవటం వల్లే ఆయన శక్తి తిరిగి రాముడిలో కలిసిపోయి ఆయన రాముడి ముందు నిర్వీర్యుడు అయిపోయాడు. కాబట్టి లక్ష్మణుడి రూపంలో లేక బలరాముడి రూపంలో సంకర్షణుడు ఉండవలసిందే. కృష్ణావతారం కూడా పరిపూర్ణ అవతారం ఎందుకన్నారంటే మళ్ళీ ఆయనకు అండగారిగా బలరాముడు ఉండి చేదోడు వాదోడుగా ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించాడు. కాబట్టి సంకర్షణమూర్తి
శ్రీ మహావిష్ణువుకి సహాయకుడు. ఈయన ఎప్పుడు ఆయన మాట కాదనకుండా పొరపాటు ఎప్పుడైనా ధిక్కరించినా మళ్ళీ పశ్చాత్తాపంతో పాదసేవ చేసుకుంటూ ఉంటే అటువంటి సంకర్షణమూర్తి శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అవతారానికి తోడ్పడతాడు. అది రెండవ మూర్తి. ఈయనలో ప్రధాన గుణం ఏమిటి? తమో గుణం. అందుకే మీకు అప్పుడప్పుడు కోపం. తమో గుణ ప్రధానికి చాలా తిక్కండో, ఏ క్షణంలో ఎలా మాడతారో తెలియదు వాడికి. అప్పటిదాకా పొగిడిన వాడే వాడు క్షణంలో కూడా తిట్టచ్చు అనమాట. మనం చూస్తూనే ఉంటాం కదా ఒక్కోసారి, ఏమండి మీరు ఎప్పుడైనా నాతో ఫోన్లో మాట్లాడండి అన్నట్టు ఒక ఆయన. పాపం ఈయన అలాగే అనుకుని ఎప్పుడు పెడితే ఫోన్లో మాట్లాడడం మొదలెట్టాడు. మళ్ళీ నువ్వు పద్యం వినిపించేవాడి జాగ్రత్త అన్నట్టు వాడు. ఇది తమో గుణం యొక్క లక్షణం అనమాట. అంటే అప్పటిదాకా మాట్లాడతానంటాడు, మళ్ళీ తెప్పొస్తుంది అనమాట. నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు అంటారే, వాళ్ళంతా తమో గుణ ప్రధానులు. నిజంగా పాపం వస్తాడు మనిషి ఎలా అవుతాడు? పశువు కాబట్టే, పశువు కంటే హీనం కాబట్టే, పశువుతో కూడా పోల్చడానికి వీలు కాదు కాబట్టి వాళ్ళని తమో గుణ ప్రధానులు అన్నారు. అవ్యవస్థిత చిత్తులంతా తమో గుణ ప్రధానులు. అవ్యవస్థిత చిత్తులు అంటే ఏమిటనమాట? చిత్తం, మనస్సు వారి వశంలో ఉండదు, ఎప్పుడూ ఒకే విధానంలో ఉండదు. క్షణే తుష్టాః క్షణే రుష్టాః వితుష్టాశ్చ క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకరః. ఈ క్షణంలో సంతోషిస్తాడట, ఆనందంతో పొంగిపోయి చప్పట్లు కొట్టేస్తాడు. మళ్ళీ ఒక క్షణం పోయాక రుష్టాః కోపగిస్తారు వాడు. అంటే ఒక క్షణం సంతోషం, ఒక క్షణం కోపం. వితుష్టాశ్చ క్షణే క్షణే, ఎప్పుడు ఏ రకమైన చికాకులు పొందుతో తెలియదన్నమాట. ఇక్కడ వితుష్టులు అంటే సంతోషం లేని వాళ్ళు అనగా క్షణక్షణములకు మనస్సు మార్చుకునేవారు అని. వాళ్ళకి అవ్యవస్థిత చిత్తులు అని పేరు. వీళ్ళతోటి స్నేహం ప్రమాదం, వీళ్ళ అనుగ్రహం కూడా ప్రమాదమే. వీళ్ళ వాళ్ళ ప్రేమ వచ్చిందంటే హఠాత్తుగా ఇదిగో మీకు $1,00,000 ఇచ్చేస్తానంటాడు. మర్నాడే తెక్కొచ్చిందంటే ఈ డాలర్ తీసి కాలం కొట్టుకులాక్కేది వారేస్తాడు. కాబట్టి ఏ క్షణంలో డాలర్ ఇస్తాడో, ఎప్పుడు కాలం కొట్టుకుంటాడో తెలియదు కనుక అటువంటి వాడు అవ్యవస్థిత చిత్తుడు, వాడితో ప్రమాదం. ఈ ప్రమాదానికి గల కారణం తమో గుణమును అందులో ఎక్కువగా ఆవాహన చేయటమే. అందుకే మీరు చూడండి, లక్ష్మణుడికి అంత పరమాత్మని అంశైన గుణముల ప్రధానత్వం వల్ల రాముడిలో ఉన్న నియమం లేదు ఆయనకి. భరతుడిని చూడగానే తెక్కొచ్చేసింది. వీడు మనల్ని చంపడానికి వచ్చాడు, రాజ్యం లాక్కోవడానికి వచ్చాడు, వీడు చంపుతానంటూ ధనుసు పుచ్చుకుంటే భరతుడు ఎప్పుడు అలాంటి వాడు కాదు అని రాముడు సర్ది చెప్పవలసి వచ్చింది. బలరామావతారంలో కూడా చూడండి, పాండవుల పక్షంలో శ్రీకృష్ణుడు ఉంటే దుర్యోధనుడు నా మిత్రుడు, దుర్యోధనుడు నా మిత్రుడు అంటే అటు వెళ్ళాడు. వాడు నా శిష్యుడు, వాడంటే ఇష్టమని. అహరి తొడలు విరిగి కింద పడిపోయినప్పుడు కూడా దుర్యోధనుడికే కీర్తి రావాలి అని ఆకాంక్షించాడు ఆయన. అందువల్లే బలరాముడు మహాభారత యుద్ధంలో భీముడికి కీర్తి కలగకుండాగాక అండం వల్ల నిజంగా పరాక్రమవంతుడైన దరిద్రం సినిమాల్లో దుర్యోధనుడికి ఇచ్చిన ప్రాధాన్యం భీముడికి ఇవ్వలేదు. అది కేవలం బలరాముడి శాపమే కారణం. మీరు చూడండి కావాలంటే శల్యపురంలో భీముడు కీర్తి పొందకుండుగాక అని తిక్కరగారు అనువాదంలో చెప్పారు. కారణం ఏమిటి? ఇది తమో గుణం యొక్క లక్షణం. ఎప్పటికప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక్కొక్కప్పుడు తమోగుణం, ఒక్కొక్కప్పుడు రజోగుణం, మళ్ళీ సత్వగుణం అన్నింటినీ పుచ్చుకుని ఏ గుణం ఎలా ఉంటుందో లోకానికి తానే చెప్పాడు. అన్ని గుణాలు తానే, మళ్ళీ అన్ని గుణాలకి అతీతంగానూ ఉంటాడు. సకల గుణాభిరాముడు, నిర్గుణాభిరాముడు. ఇంకా మూడవది ప్రద్యుమ్నమూర్తి. ఈ మూర్తి మహాచైతన్యంతో భూలోకంలో అవతారం ఎత్తుతుంది. ఎప్పుడెప్పుడు ఈ భూలోకంలో అధర్మం పెచ్చు పెరిగినా ఈ అధర్మాన్ని అణచడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి అవతారం ఎత్తే మూడవ మూర్తియే ప్రద్యుమ్నమూర్తి. కాబట్టి ఇప్పుడు అవతారాలు ఎత్తుతున్న స్వామి ఎవరంటే ప్రద్యుమ్నుడు. అంటే రుక్మిణీదేవి పుత్రుడు ప్రద్యుమ్నుడు కాసమా, శ్రీ మహావిష్ణువు యొక్క అంశలో ఒకటైన ప్రద్యుమ్నమూర్తి. ఇంకా నాలుగవ మూర్తి అది నారాయణమూర్తి. ఈ మూర్తి కథలు ఎప్పుడు పాలసముద్రంలోనే ఉంటుంది. ఇప్పుడు మీకు అసలు హాస్యం చెప్పాలి. అందుకే ఈ నారాయణుడు అనే పేరుతో ఉన్నవాడు అవతారాలు ఎత్తాడంటారే, అది తెలియక చెబుతున్నమాట. నారాయణుడిని ప్రార్థిస్తే ఆయనలో ఉన్న ప్రద్యుమ్న శక్తి బయటకు వచ్చి అవతారం ఎత్తుతుంది. ఆయన మాత్రం ఎప్పుడూ క్షీరసాగరంలోనే ఉంటాడు. అందుకే మీకు భాగవతంలో కూడా మీకు చెప్పారు ఇదివరకు దశమస్కందంలో, కృష్ణార్జునులు ఇద్దరు వైకుంఠానికి వెళ్ళి విష్ణువును చూశారు. అక్కడ విష్ణువు మూలవిరాట్ కదలకూడదు కదా, ఎక్కడికి వెళ్ళినా మూలవిరాట్ అక్కడే ఉంటుంది. ఉత్సవమూర్తులే బయటికి తీసుకొచ్చి కళ్యాణం చేస్తాం. ప్రద్యుమ్నుడు అవతారం ఎత్తినవాడు ఉత్సవమూర్తి. నారాయణమూర్తి శాశ్వతంగా అక్కడే ఉంటుంది, అది కదలదు.
ఎప్పుడు పాల సముద్రంలో సంకర్షణుడనే పేరుతో ఉండేటటువంటి ఆదిశేషుడి యొక్క చుట్టల మధ్యలో ఒయ్యారంగా పడుకుని నటిస్తూ ఉంటాడు ఆయన. యోగ నిద్రలోకి వెళ్ళిన, అవతారం ఎత్తడానికి తనలో ఉన్న శక్తిని బయటికి పంపిన, వచ్చిన వారిని ఎప్పటికప్పుడు అనుగ్రహించిన, దేవతా ప్రార్థన అంగీకరించిన ఈ నారాయణుడే చేస్తాడు. నిర్గుణ పరబ్రహ్మ అంతటా వ్యాపించిన చైతన్యమేమో వాసుదేవుడు, అవతారం ఎత్తేది ప్రద్యుమ్నుడు, పాలసముద్రంలో నిత్యం ఉండేవాడు నారాయణుడు. ఆ నారాయణుడికి సేవ చేయడానికి ఆయన పాలుపుగా ఉండే నాలుగో మూర్తి సంకర్షణుడు. వెరసి నాలుగింటిని ఏమన్నాము? వ్యూహ చతుష్టయము అంటాం. అందులో ఉన్న స్వామి ప్రద్యుమ్నుడు ఎప్పుడు భూదేవియో దేవతలో బ్రహ్మో మరొకరో ప్రార్థించగానే ఆ ప్రార్థన అంగీకరించి అవతరిస్తూ ఉంటాడు. ఈ అవతార వరకతను ధర్మ సంస్థాపన ప్రధాన లక్షణం. శాస్త్ర విరుద్ధమైన కర్మలు భూమి మీద ఉన్నంత వరకు చేస్తూనే ఉంటాడు. మనం ఎంత గొప్పవాడైనా ఇక్కడ పుట్టడం వల్ల, ఈ ప్రభావం వల్ల ఈ రజోగుణం తమోగుణం లోపల బాగా పెట్టేగిపోతూ ఉంటే, ప్రకోపిస్తూ ఉంటే తరచుగా దోషాలే చేస్తాడు. ఈ దోషములు ఈ వ్యూహ చతుష్టయాన్ని విన్నా తలుచుకున్నా తొలగుతాయి. ఇంకా ఎక్కువైపోయాయి కూడా దోషాలు. అప్పుడు ఈ తలుచుకోవటం వల్ల పోవు, ఆయనే స్వయంగా దిగొచ్చి వాడిని వధించి మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తాడు. దుర్యోధనాదులు, రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు పరాకాష్ఠకి వెళ్ళారన్నమాట అధర్మానికి. మన దగ్గరికి ఎందుకు రావడంలో భగవంతుడు అంటే కొంతమంది అడిగారు, ఈ అవతారం ఇప్పుడు ఎందుకు ఎత్తకూడదని. ఎత్తవలసినంత అవతారం నీ దగ్గరే ఉంది. నువ్వేమన్నా రావణాసురుడు అంత గొప్పగా వెళ్ళిపోతే ఆయన వచ్చి కనపడతాడు. లేదా మార్కండేయుడు, అర్జునుడు ఆ స్థాయికి వెళ్ళాలి. మనం వచ్చిన తిప్పని ఏంటంటే ఈ కలియుగంలో మానవులు పుణ్యంలోనూ వాళ్ళంత గొప్ప వాళ్ళం అవటల్లా, పరాకాష్ట వాడు పీక్కి వెళ్ళటల్లా, పాపంలోనూ అంత పీక్కి వెళ్ళటల్లా, మధ్యలో పీక్కుంటున్నాం. అందువల్ల వచ్చిన తిప్పలు ఏంటంటే కనపడకుండా నాబోటి వాడు పంపుతూ ఉంటాడు. ప్రతి సంవత్సరం కాసేపు పురాణాలు చెప్పడానికి. అంటే మీలాంటి జ్ఞానుల కోసం కాదండి నేను చెప్పింది, అలాంటి అజ్ఞానుల కోసం. మీలాంటి వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని నేను చూసి ధరించడానికి, నన్ను మీరు చూసి ధరించడానికి అనమాట. ఒక్కొక్కప్పుడు పరస్పరం పూరయంతి అని ఒకరినొకరు చూసుకుని ధరించాలట. అందువల్ల భూలోకంలో మహానుభావుడు వాసుదేవుడు ఈ పురాణాలను ఇచ్చాడు సుమా అని ధర్మపక్షులు. పురాణం వినడం కూడా అవతారముతో సమానం. ఎంత గొప్పదో ఆలోచించండి. ఇప్పుడు పురాణం యొక్క గొప్పతనం. పురాణము వినడం అంటే ఒక అవతారమూర్తిని చూడడంతో సమానం. అవతారమూర్తిని చూడడం అంత తేలిక కాదు, చూచినా అర్థం కాదు. ఇప్పుడు దుర్యోధనుడు కృష్ణుడు చూశాడు, అయినా ఏదో మాయావి ఐంద్రజాలికుడు ఇలా అనుకున్నాడు ఆ పిచ్చివాడు. విశ్వరూపం నిండు కొలువులో అందరికీ చూపించాడు కదా కృష్ణుడు. కానీ ధృతరాష్ట్రుడు కళ్ళియ్యి నేను చూస్తాను సంతోషిస్తాను అన్నాడు. కళ్ళిచ్చాడు, ఆయన చూశాడు. మళ్ళీ నేను భూలోకాన్ని ఈ మాయాలోకాన్ని చూడలేను, కళ్ళు తీసి ఉపసంహరించు దృష్టి అన్నాడు. మళ్ళీ అజ్ఞానంలో పడిపోయాడు. అదే భీష్ముడు, మిగతా ఋషులు, నారదాదులు ఆహా పరమాత్మ అని సంతోషంతో ఎగిరిగంతులేశారు. అదే సభలో ఉన్న దుష్ట చతుష్టయం ఈ కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని ఆ మాయావి ఏదో తాంత్రికమైనటువంటి మాయలతో మెజీషియన్ వీడు ఎంత చేసి అనుకున్నారట. వాడు ఎవడున్నాడు ఏపీ సర్కార్ ఇలాంటి వాడు మెజీషియన్ అనుకున్నాడు పాపం తెలియక. ఏం చేస్తారు, అదో అజ్ఞాన సమితి, జన అజ్ఞాన సమితి అంటారు దాన్ని. ఆ నలుగురే జన అజ్ఞాన సమితికి అధ్యక్షుడు. వాడు ఒకడు అధ్యక్షుడు, ఒకడేమో వైస్ ప్రెసిడెంట్ అనమాట, ఉపాధ్యక్షుడు, వాడు కార్యదర్శి, వాడు మెంబరు. ఈ నలుగురు తప్ప ఎవరు ఉంటారు అందులో. అలాంటి మూర్ఖత్వంతో ఉన్నవాడికి పరమాత్మ కనబడితే మాత్రం ఉపయోగం ఉన్నది. అందువల్ల ఏం చెప్పారంటే పరమాత్మ దర్శనం కష్టం, ఒకవేళ దర్శనం ఇచ్చిన అర్థం కాదు. అందువల్ల కలియుగంలో పరమాత్మకి మారు రూపములు పురాణములు, అష్టాదశ పురాణములను భక్తితో వింటే వాడు మొత్తం పరమాత్మకి సంబంధించిన 22 అవతారాలని చూసినట్లే. ఎంత గొప్ప విషయాన్ని ధర్మపక్షులు జైమిని వంకతో మనకి చెప్పే చూడండి. ఇంకా 4వది ఇంకొక ప్రశ్న ఏమిటి, మహానుభావులు ఉప పాండవులు ద్రౌపదీదేవంతటా ఆవిడికి పిల్లలుగా పుట్టి కూడా పెళ్ళి అవ్వకుండానే చచ్చిపోయారు. అది కూడా నిద్దట్లో ఉండగా అశ్వత్థామ రాత్రికి రాత్రి చంపేశాడు. అభిమన్యుడిలాగా కనీసం సంతానం కూడా పొందలేదు. కారణం ఏమిటి అనగా 4వ పక్షి సమాధానం చెప్పింది. మహానుభావుడు హరిశ్చంద్ర చక్రవర్తి ఈ భూమండలాన్ని చాలా కాలం పరిపాలించాడు. ఆయన నిత్య సత్యవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి. ఎప్పుడు సత్యం తప్ప అసత్యం పలకరివాడు హరిశ్చంద్రుడు. ఎంత అందమైన పదం వాడాడో. నిత్య సత్యవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి అని మారణ గారు శేషపద్యం చెట్ట చివరు చెప్పారు.
ఆ హరిశ్చంద్ర చక్రవర్తిలో చక్రవర్తి కూడా సత్యవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి అనే పాదం ఎంత అమోఘంగా కుదిరిందో చూడండి. ఈ మహాత్ముడి సత్యదీక్షని పరీక్షించడానికి విశ్వామిత్రుడు భూలోకానికి వచ్చాడు. మీకు తెలుసున్న కథ అయినా ఇక్కడ క్లుప్తంగా మార్కండేయ పురాణంలో చెప్పారు కాబట్టి చెప్పుకుంటున్నాం. ఆయన చాలా మాయలు పన్నాడు. మాతంగ కన్యలు అని ఒక కన్యల్ని ఇద్దరిని సృష్టించాడు. ఈ ఇద్దరిని పెళ్లి చేసుకోమన్నాడు హరిశ్చంద్రుడిని. ఆయన పొరపాటు కూడా వివాహం చేసుకోను అన్నాడు. నువ్వు అడిగితే ప్రాణమైనా ఇస్తాను, నేను ఏకపత్ని వ్రతుణ్ణి. రెండవది, ఈ వయస్సులో వర్ణ సంకరం ఏమిటి, పొరపాటు కూడా పెళ్లి చేసుకోను అన్నాడు. విశ్వామిత్రుడు నిన్ను సర్వనాశనం చేసేస్తాను, లేక శాపం పెడతాను, వీడు నా కూతుళ్ళు, వీళ్ళని పెళ్లి చేసుకొని పదే పదే ఒత్తిడి తెచ్చాడు. చాలా అందమైన పద్యం బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు హరిశ్చంద్రాటంలో రాస్తాడు. అరయన్ వంశము నిల్పనే గద వివాహంబు అట్టి వైవాహిక స్ఫురణం వెప్పటికెన్నడో కలిగే సత్పుత్రుండు పుట్టెను వయఃపరిపాకంబును తప్పుచున్నయది ఈ ప్రాయంబునం వర్ణ సంకరపుం బెండిలి ఏల చుట్టెదవు నా కంఠంబునం కౌశిక. ఇదిగో వంశం నిలబెట్టడం కోసం వివాహం చేసుకునేవారు పూర్వకాలం. మహానుభావులైన ఇక్ష్వాకు వంశస్థులందరూ కూడా వివాహం ఎందుకంటే ప్రజాయై గృహమేధినాం, సంతానం పొందడం కోసమే గృహస్థాశ్రమంలో అడుగు పెట్టేవారు. అదిగో ఆ వంశం నిలబెట్టడానికి పెళ్ళయింది. పరమాత్మ స్వరూపిణి పుణ్యాత్పురాలు శీలవతి శిబి చక్రవర్తి కూతురు శైల్పి అంటారు, అందుకే వాడు. చంద్రమతి నాకు భార్య అయింది. ఓ సత్పుత్రుడు పుట్టాడు, నా మాట వింటాడు వాడు. వయస్సు కూడా మారుతోంది క్రమంగా. వయఃపరిపాకంబును తప్పుతున్నది. ఏదో పడుచువాడిని కాదు నేను, దాదాపు సగం వయస్సు వచ్చింది నాకు. ఈ వయస్సులో ఈ వర్ణశంకరపు పెళ్ళి నాకెందుకురా, నేను చేసిన భాషను తప్పను, నా రాజ్యమైనా ఇస్తానన్నాడు. అయితే నీ రాజ్యం ఇచ్చే అన్నాడు ఆయన. ఇదిగో నా రాజ్యం అంతా త్రికరణ శుద్ధిగా ధారపోసేశాను. ఈ ధారపోయడానికి ముందే ఈయన ఇంకో చమత్కారం చేశాడు. నేను యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞం కోసం 14 కోట్లు కావాలన్నాడు ఆయన. అంతేగాని ఏదో ఏనుగెక్కి కింద పారేసేది కల్పిత కథలు. మార్కండేయ పురాణాదుల్లో మాత్రం 14 కోట్లు అన్నారు. సరే, మొత్తం మీద ఏది ఏమైనా ఇంత ధనం ఇమ్మన్నాడు. ఆయన ఇస్తానన్నాడు. ఇస్తానన్న తర్వాత ఈ విధమైన నాటకం ఆడాడు ఆయన. ఈయన రాజ్యం ఇచ్చాడు. రాజ్యం ఇచ్చేసి నేను వెళ్ళిపోతానంటే, ఇప్పుడు రాజ్యం ఇచ్చావు బాగానే ఉంది, ఎంతో పూర్వం యజ్ఞానికి బాగా ధనం ఇస్తానన్నావు, ఏది ఆ డబ్బు అన్నట్ట. వీటికి మర్చిపోయింది. ఇందులో ఎన్ని లాజిక్లు మ్యాజిక్లు ఉంటాయని అది తెలియదుగా మరి. అందుకని అయ్యా నా రాజ్యం అంతా మీకు ఇచ్చాను కదండి, ఇంకా డబ్బు ఏమిటంటే, రాజ్యం ఇచ్చినా ఎంత పూర్వం చేసిన భాష ఒకటి ఉన్నది, డబ్బు డబ్బే అన్నాడే. ఇప్పుడైతే వదలకో అంటారు. మహానుభావులు కనుక ఒక్కసారి పలికారంటే ప్రాణం పోయినా సరే దాని మీద నిలబడతారు. అందుకే మాట తిరుగలేరు మానధనులు అన్నాడు భాగవతంలో. అయ్యా నాకు కొంచెం గడువు ఇస్తే నేను నా రాజ్యాన్ని మీకు వదిలేసి ఏదో ప్రదేశానికి వెళ్ళి మీ అప్పు తీరుస్తానన్నాడు ఆయన. అందుకనే కూడా నక్షత్రకుడు ఒక శిష్యుడు పంపాడు డబ్బు వసూలు చేయడానికి. ఈ ఇద్దరు బయలుదేరారు. నిజంగా ఇప్పటికి కూడా అలాంటి నక్షత్రకులు లాంటి వాళ్ళు అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు అనమాట. ఇక గురువుగారు చెప్పారంటే వాడు కూడా పడి ప్రాణం అలా తీసేస్తూనే ఉంటాడు అనమాట. కాశీ వెళ్ళాడు ఆయన. ఆ కాశీ వెళ్ళి తనను తాను అమ్ముకోవడానికి, తన భార్యను నమ్మడానికి సిద్ధపడ్డాడు. అక్కడ రాశాడు ఆయన, భార్యను నమ్మడానికి ముందు తట్టుకోలేక, బాధ తట్టుకోలేక స్పృహకు పడిపోయాట. ఈ సృష్టిలో అన్నిటికంటే బాధ ఏమిటంటే, ఆపదగాదే ప్రియురాలి బాసినయడం. ఎంతటి దేవుడికైనా భార్యను విడిచిపెట్టడం అంటే ప్రియురాలేది. మళ్ళీ ఏదో దాడి కట్టడం ఎందుకు వచ్చిందిరా బాబు అనుకున్న భార్య అయితే ఎప్పుడు పోతుందని చూస్తారు. కానీ లోకంలో ఆవిడ ప్రియురాలైతే మాత్రం ఆ భార్యను విడిచిపెట్టడం అంటే ప్రాణం విడిచిపెట్టడంతో సమానం. అందువల్ల ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోయేట అమ్మే ముందు. అక్కడ మారణ గారు మార్కండేయ పురాణంలో గుండెలు బాదుకు ఏడుస్తున్న చంద్రమతిని అలా కళ్ళ ముందు చిత్రీకరించాడనమాట. పతి మూర్ఛాన్వితుడైన చూచి సతీ, పతి మూర్ఛాన్వితుడైన చూచి సతి బాష్పచ్చన్న వక్త్రాబ్జయై. భర్త స్పృహ తప్పి కింద పడిపోగానే
కళ్ళ వెంబడలా నీళ్ళు వచ్చేసేటావిడ. దాంతో ఏం చేయాలో తెలియలా. ఎప్పుడూ వీధిలో పడి ఏడవడం ఎరగనిది ఆవిడ. చాలా ధైర్యవంతురాలు. ఆపదలు వస్తే శోకించటం ఎరగనిదే. కానీ అంతటి హరిశ్చంద్ర చక్రవర్తి కూడా కళ్ళు తిరిగి మూర్ఛతో కింద పడిపోగానే ధృతి యొక్కింతయులేకవా విడిచి ఆర్తిన్ హా హరిశ్చంద్ర హా చతురంభోది పరీత భూభవన భాస్వద్బాహు ఖడ్గాగ్ర చూర్ణిత వీరారి శరీర భూషిత ధరిత్రీ భాగ హా నాయక. ఒక్కసారి ఆవిడకి ధృతి తొలగిపోయింది, దుఃఖం వచ్చింది, ధైర్యం పోయింది, నోరు పైకి బాగా లేచింది. ఏడ్చినప్పుడు వచ్చే కంఠం ఉత్తప్పుడు రాదట. పెద్ద పెట్టిన భర్త స్వామి నాయక నాథ అంటూ ప్రేలాపన చేసి 7 దీవులని నీ ఖడ్గ శక్తితో ఏరేవు. నువ్వు కత్తి పట్టుకున్నావంటే ఈ సప్తద్వీపాలతో కూడున్న భూమండలం అంతా నీ మాట విన్నది. రాజదండం పట్టుకుని సమస్త లోకాలని అదుపులో పెట్టావు, ధర్మంగా పరిపాలించావు, శత్రువుల శరీరాలు చీల్చి చెండాడావు. వాళ్ళ శరీర భాగాలన్నీ నేల మీద పడిపోతూ ఉంటే తక్కిన శత్రువులు భయపడి పారిపోయారు. అంత పరాక్రమం కలిగినవాడు హరిశ్చంద్రుడు అంటే సామాన్యుడు కాదు. ఆయన యుద్ధరంగంలో అడుగు పెట్టాడంటే ఎటువంటి రాక్షసులైనా పారిపోయేవారట. అంతటి వీరుడివి కూడా నా దగ్గరకు వచ్చి నన్ను అమ్మలేక కళ్ళు తిరిగి పడిపోయావా, మూర్ఛ పొందావా అని ఏడ్చింది. ఆ సమయంలో విశ్వామిత్రుడు వచ్చి నా డబ్బు అన్నాడు నక్షత్రకుడితో పాటుగా. అనగానే మా ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు ఏంటంటే వాడు పడిపోతే నాకేమమ్మా, నిన్ను అమ్మేసుకోమన్నట్ట అని చేతిలో ఉన్న కొరడాతో ఆమెను కూడా కొట్టాడు. మామూలుగా కొట్టడం కాదు, కొరడా దెబ్బలు చితక్ కొట్టేశాడు, చెడుమని బాధేశాడు. ఆవిడ్ని బాధాడు. ఈ దొంగ స్పృహ నటిస్తున్నటువంటి వాడిని, మూర్ఛ నటిస్తున్న హరిశ్చంద్రుడిని కూడా కొడతానని హరిశ్చంద్రుడిని కొట్టాడు. తక్కిన వాళ్ళందరూ హడిలిపోయారు, కానీ ఎవరో మాట్లాడటం లేదు. విశ్వామిత్రుడికి ఎదురుగుండా నోరెత్తి మాట్లాడే ధైర్యం వరకున్నది. అప్పుడు అక్కడికి విశ్వదేవతలు వచ్చారు. వాళ్ళు 5. ఈ విశ్వదేవతలు వచ్చి నీవు నీచుడివి, మహర్షి అనుకున్నాం, సప్తర్షి మండలం దగ్గరకు కూడా వెళ్ళావు, అయినా ఒక ఆడదాన్ని కొడతావా, డబ్బు కోసం హరిశ్చంద్రుడిని పీడిస్తావా, స్పృహ తప్పిపోతుంటే వాడు అది అసత్యమని నాటకమని అంటావా, ఒరే నీకు బుద్ధుందా అసలు విశ్వామిత్ర, నీకు తపశ్శక్తి ఇచ్చినందుకు ఆ బ్రహ్మదేవుడిని తిట్టాలి అని నోటికి వచ్చినట్టు కొంచెం కోపంతో తట్టుకోలేక తిట్టారు. దాంతో వీడికి మండిపోయింది. మానవలోకానికి రావడం ఒక తప్పు, మీరు వచ్చి ఈ మానవుల వెంటపడి వాళ్ళదే ధర్మము నాది అధర్మం అంటారా? దీని వెనకాతలో ఉన్న అసలు రహస్యం మీకేం తెలుసురా? మనుష్య భావంతో, మనుష్యుల సత్యం మీద నమ్మకంతో మనుష్యులను నేను కొడుతున్నానని నన్ను నిందించారు కనుక మీరు మనుష్యత్వం పొంది నశించిపోండి అని చెప్పించాడు. దాంతో వాళ్ళు హఠాత్తుగా ఏడ్చి ఇదెక్కడ కొడవండి, ఆడపిల్లలు కొడుతున్నామని మేము వచ్చి ఏదో అన్నందుకు మమ్మల్ని నువ్వు చెప్పించావు, ఈ మానవలోకంలో మేము ఉండలేము, మానవలోకంలో ఉన్న బాధలు మాకో తెలుసు. 7 గంటలకు పురాణం అంటే 6 గంటలకల్లా ఆఫీసు మానేసి రావడం ఎంత కష్టం, ట్రాఫిక్ జామ్ అయితే ఎంత కష్టం, 9ంటికి హారతి అయిపోయిన వెంటనే ఆకలి వేస్తుందేమో అనే భయంతో లడ్డు ఎప్పుడు పెడతారా అని చూడటం అదో యాతన. ఒకటి కాదు బాబు, ఈ మానవ జీవితంలో నిత్యము సుఖం కంటే దుఃఖం ఎక్కువ. కాబట్టి ఈ మానవ జీవితం బాబు రక్షించనగానే ఆయన జాలిపడి మీరు మానవులు అయిపోండి చెప్పించాను, కానీ మానవ లోకంలో ఎక్కువ కాలం ఉండరు, పెళ్లి పెటాకులు ఉంటే ఇబ్బంది, కాబట్టి మీకు ఒక ఉత్తమ జన్మ ఇస్తాను. పంచపాండవులకి ద్రౌపది వల్ల ఉపపాండవులు అనే పేరుతో మీ 5 పుట్టండి. పుట్టాక వివాహం అవ్వకుండానే చచ్చిపోండి. వివాహం అయిపోతే మళ్ళీ మీకు బంధాలు వస్తాయి. వివాహం అవ్వకుండా చచ్చిపోతే మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చే తిరోధకాల వల్ల తిరిగి మీ లోకం మీకు వస్తుంది, మీ రూపం యథారూపం వచ్చేస్తుంది. మీకు తక్కువ కాలం భూలోకంలో జీవించండి అని ఆయన శాపాన్ని మార్చాడు. అదిగో ఆనాడు హరిశ్చంద్ర చక్రవర్తి బాధ చూడలేక ఇది తప్పు అని విశ్వామిత్రుడిని నిందించినందువల్ల విశ్వామిత్రుడి శాపానికి గురయ్యి ఈ విశ్వదేవతల 5 కూడా ఉపపాండవులుగా పుట్టారు. అందువల్లే వాడు భూలోకంలో పుట్టి ఎక్కువ కాలం బ్రతకకుండా వివాహానికి ముందే నిద్రలో ఉండగా శరీరం విడిచిపెట్టి తిరిగి తమ లోకాన్ని పొందారు. అది కూడా పరమేశ్వరుడిచ్చిన ఖడ్గం ఉన్నది అశ్వత్థామ దగ్గర. ఆ ఖడ్గం వల్ల శరీరం విడిచిపెడితేనే వారికి ముక్తి కనుక అశ్వత్థామ చేతిలో దుర్మరణం పాలయ్యారు. పైకి అది దుర్మరణం, కానీ వారికి మాత్రం అది శాప విముక్తి. అందుకే ఈ చావు పుట్టుక ఉన్నాయే, ఇవి మనం అనుకున్నట్టుగా దుఃఖకరము కాదు, సుఖకరము కాదు.
పుట్టాడని ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నాం. వాడికి అవతలని శాపం అయి ఉండొచ్చు పాపం. వాడే హరిశ్చంద్రుడిని సపోర్ట్ చేసి భూలోకానికి వచ్చి ఋష్యేదేవతో తెలియదు ఇంట్లో పాపం. చచ్చిపోయిన వాడు ఉన్నాడు, వాడు కూడా ఇలాగే శాప విముక్తి పొందిన వాడు అయి ఉండొచ్చు. కాబట్టి ఈ జననం మరణం ఇవన్నీ పైకి కనిపిస్తున్నటువంటిది కాదు, ఇదంతా ఒక అంతర్నాటకము సుమా. కాబట్టి ఋష్యదేవతలే ఉప పాండవులు. నీ సందేహం తీరిందా అంటే చాలా ఆనందపడిపోయి ఆయన, నాకు చాలా కాలం నుంచి ఒక అనుమానం ఉంది, ఈ శాపాల వల్ల పుట్టిన వాళ్ళే కాకుండా భూలోకంలో రకరకాల జన్మలు ఎత్తుతున్నారు, అసలు వీళ్ళు ఎందుకు పుడుతున్నారు? విశ్వ జన్మస్థితి విలయంబులెవ్వని కరుణను వచ్చును. ఈ విశ్వంలో జన్మము, స్థితి, మళ్ళీ నాశనం ఇవన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి? ఎవడి దుఃఖానికి సుఖానికి వాడే బాధ్యుడా లేక పక్కవాడు బాధ్యుడా? అప్పుడప్పుడు మనం వాడి వల్ల నేను సుఖం పొందాను, వీడి వల్ల దుఃఖం పొందాను, వీడు నన్ను పైకి రానివ్వకుండా అడ్డుకున్నాడు, వాడు నన్ను పైకి తీసుకొచ్చాడు అంటూ ఉంటామే. ఇవన్నీ ఎంతవరకు నిజము? ఈ విశేషాలన్నీ వివరించు అంటే ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. నువ్వు అడిగిన దానికి వివరం చెప్పాలంటే నేను కాదు, గురువు గారు మార్కండేయ మహర్షి క్రోష్టుకి అనే మునికి చెప్పాడు, అది నీకు చెబుతున్నా నేను అని ఈ ధర్మపక్షులు. అందుకని మార్కండేయ పురాణం పేరు వచ్చింది, మీకు అదే చెబుతున్నది. ధర్మపక్షులు జైమినికి చెబుతున్నవన్నీ కూడా మార్కండేయుడు క్రోష్టుకి అనే మునికి ఒకప్పుడు చెప్పాడు, అవే నీకు చెబుతున్నా నేను. పూర్వం భృగు వంశంలో భార్గవుడు అనే పేరు కలిగిన ఒక గొప్ప పండితుడు పుట్టాడు. వాడు చాలా గొప్ప పండితుడు. ఆ రోజుల్లో సాధన చేసి విద్య తప్ప మరొకటి ఎరగనటువంటి వాడు. ఇవాళ మనం చదువుకోవడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకని? మన సంపాదించాలి, పొద్దునుంచి సాయంకాలం దాకా దరిద్రం సీరియల్స్ ఒకటి మధ్య మధ్యలో, వాటి వెంట ఓ పక్కన క్రికెట్ లాంటి ఆటలు, ఇన్నింటిలో పడి వీడేం చదువుతాడు? పూర్వకాలం ఒకసారి వానప్రస్థాశ్రమం లాంటి గురుకులాలకు వెళితే 10 సంవత్సరాలు 12 ఏళ్ళు బయట ప్రపంచం తెలియకుండా అన్ని విద్యలు నేర్చుకునేవారు. వ్యాయామ విద్య, చోర విద్య, సంగీత విద్య, మల్ల విద్య, ధనుర్వేదం, ఒకటి కాదు సకల విద్యలలో ఆరితేరేవాడు. వీటిల్లో ఏదో ఒక విద్యలో ఒక ప్రత్యేకత, అంటే స్పెషలైజేషన్ అనమాట. అందులో కూడా ఒక్కొక్కటి గణితంలోనో, ఒక్కొక్కటి ఆయుర్వేదంలోనో, ఒకటి ధనుర్విద్యలోనో ఒక ప్రత్యేక శిక్షణ పొందేవారు. తక్కిన అన్ని విద్యలు రావాలి అంటే అన్నీ రావాలి, ఒక దాంట్లో ప్రత్యేకత ఉండాలి. అలాంటి కాలం అది. అందువల్ల భార్గవుడు అనేటటువంటి ఆయన సకల విద్యా పారంగతుడు అయ్యాడు. అందులో ప్రత్యేకంగా యజుర్వేదాన్ని బాగా కంఠస్థం చేశాడు. దాంతోపాటు ధనుర్వేదము వచ్చు. విలువించడానికి బ్రాహ్మణుడు ఉండేవాడు కదండి పూర్వకాలంలో. ఎందుకంటే శత్రువుల నుంచి అడవులో తాను కాపాడుకోవడానికి, అవసరమైతే క్రూర మృగాలను శిక్షించడానికి, ధర్మ సంస్థాపనకి. ఎవరైనా మహారాజులు దారి తప్పి అడవికి వచ్చారనుకోండి, వాటికి ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా వాడు ఒకవేళ వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తే వీళ్ళని రక్షించుకోవద్దు. ఇప్పుడు జమదగ్ని మహర్షి దగ్గర ఒక ఆవు ఉంది, ఆవును ఎత్తుకుపోయాడు కార్తవీర్యార్జునుడు. అప్పుడు శిక్షించాలంటే పరాక్రమం కావాలి. కాబట్టి అడవిలో కూర్చున్నా మనకెందుకు ఆయుధాలు అనుకోవడానికి వీలు లేని రోజులు అనమాట ఆ రోజులు కూడా, ఈ రోజుల్లో. అందువల్ల ప్రతి వాడు అన్ని విద్యల్లో ఆరితేరాలి. అందుకే నేను చిన్నప్పుడు కొంతకాలం పాటు మంచి వ్యాయామం చేసి, ఇప్పుడంటే కాస్తంత వయసు మారిపోతుంది కానీ కరాటే గిరాటే అని నేర్చుకున్నారు. అప్పట్లో పటక్కలో దెబ్బ కొడితే అవతలవాడు కళ్ళు తిరిగి పడేవాడు. ఇప్పుడు నేను కొడుతున్నాను కానీ అంచేత కాలం మారింది. కానీ మొత్తం మీద అన్ని విద్యలలోనూ కూడా పూర్వకాలంలో గురువులు అలా ఆరితేరేవారు. ద్రోణాచార్యుడి ముందు చిట్ట చివరి వరకు ఎవరన్నా నిలబడ్డారంటే ఆయన ధనుస్సు కింద పారేస్తే అప్పుడు చంపగలిగాడు కానీ దృష్టజ్యుడు. ఈయన అటువంటి వీరుడు. ఆ భార్గవుడికి చాలా కాలానికి పెళ్ళైన 10-15 ఏళ్ల తర్వాత కొడుకు పుట్టాడు. ఆలస్యంగా కొడుకు పుట్టడం వల్ల వాడి మీద ఎంతో ప్రేమ పెట్టుకుని వాడికి ఆయన మంచి బుధుడు అని పేరు పెట్టాడు. బుధుడు అంటే పండితుడు, బుధుడు అంటే దేవత అని కూడా అర్థం. నా కుమారుడు దేవుళ్ళ ఉండాలి, బాగా చదువుకున్నవాడు అయి ఉండాలి అని. క్రమంగా వాడి కోసం ఆయన చేయవలసిన పూజలన్నీ చేశాడు. చౌల కర్మాదులు చేశాడు, జాత కర్మాదులు చేశాడు, అన్నీ పెట్టాడు. కానీ ఏం లాభం? వాడు 5 ఏళ్ళు వచ్చినా నోట వెంట మాట లేదట. మాట వరుసకు కూడా అమ్మ, అత్త, నాన్న ఏమీ లేవాడు. అలా కూర్చునేవాడు. ఒక్కొక్కటి ఏమిటి అలా బిగుసుకుని కూర్చుంటారు. వాడి జీవితంలో చూసారు లేదో మీరు, ముఖంలో నవ్వు ఉండదు. ప్రేతకాళ్ళు అంటారు దాన్ని. సహజంగా ఎటువంటి వాడైనా ఎప్పుడు ఒకప్పుడు అవుతాడా? కొంతమంది యావత్ జీవితం అలా బిగుసుకుని కూర్చుంటాం. భగవంతుడు వాళ్ళకి అదోవరం ఇచ్చాడు అనుకోండి, అది కూడా పూర్వజన్మ సుకృతం. వీడు అలా బిగుసుకుపోయి ఉండేవాడు. కానీ వీడి కారణం ఏమిటో ఆయనకి తెలిసేది కాదు. వీడి నోటి వెంబడి మాట రాదు. ఏమిటారు నా కుమారుడు ఏమైనా మోగవాడా అంటే ఆయన అనుమానం వచ్చాయనికి, నాయన నీకు నేను చెప్పే మాటలు వినబడుతున్నాయా అంటే కళ్ళులా ఎత్తేవాట. అంటే వినబడుతున్నాయి, అర్థమవుతుంది కానీ మాట్లాడు. చివరికి
8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేసి దగ్గర కూర్చుని, నాకెందుకో నువ్వు మగవాడివి కాదనిపిస్తోంది, నా మాటలు వినబడుతున్నాయి కాబట్టి కళ్ళు ఇలా ఇలా కదుపుతున్నావు, తల ఊపుతున్నావు. నాయన, నేను 8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేసుకున్నాను, కష్టపడి చదివాను, విద్యల్లో అన్నిటిలో ఆరితేరాను. నాలాంటి వేద పండితుడు, ధనుర్వేద పండితుడు, అర్థశాస్త్ర పండితుడు లేడని జనం పొగుడుతున్నారు. మహారాజు గారు కూడా మెచ్చుకుని నాకు బోలెడంత ఆదాయం వచ్చేటటువంటి పొలాలు ఇచ్చాడు. ఆ పొలాలని కౌలుకి ఇచ్చి సుఖంగా బతుకుతున్నాను. నీకేం లోటు ఉందిరా, చదువుకోనైనా పెద్దయ్యాక పెళ్లి చేస్తాను నేను అన్నాడు. కావాలంటే అమెరికా సంబంధం కూడా, మెరికి లాంటి సంబంధం తెస్తాను, అయితే నీకేం లోటు లేదంటే అప్పుడు మాట్లాడలేదు. అప్పుడు పాప మీద నెత్తి మొత్తుకొని, నా కుమారుడు అజ్ఞానైనా అయి ఉండాలి, లేదా మూర్ఖుడైనా అయి ఉండాలి, మోగవాడైనా అయి ఉండాలి, మంచి కొడుకోడు పుడతాడు అనుకున్నాను. 10-15 ఏళ్ళు ఆలస్యంగా పుట్టినా మంచి కొడుకు పుడతాడు అనుకుంటే ఇటువంటి దుష్పుత్రుడు పుట్టాడు ఏమిట్రా బాబు అని ఏడ్చి, ఇంకా మామూలు దుఃఖం కాదు, కుమారుడు బొత్తిగా మాట్లాడకపోతే ఏ తండ్రికైనా కొంచెం బాధే. మరి హాయిగా చదువుకుంటూ వాళ్ళంతటి వాళ్ళు తమ బతుకుతూ ఉంటే, లేదా కనీసపు చదువైనా చదివితే తల్లిదండ్రులకు ఆనందం. ఏమీ లేకుండా కూర్చుంటాడు, పెడితే రోట్లో తింటాడు, లేదా మాట్లాడాడు, కనీసం అన్నమని కూడా అడగడు, పాలు అడగడు, ఎవరైనా పట్టుకొచ్చి బలాత్కారంగా నోట్లోకి వస్తే తాగుతాడట, లేకపోతే లేదు. ఇలాంటి ఈ పిచ్చి పిల్లవాడి వల్ల ఏం ఉపయోగం? ఏ జన్మలోనో ఎప్పుడో పాపం చేసి ఉంటాం. తల్లిదండ్రులకి పిల్లల్ని దూరం చేసినా, అంటే హాస్పిటల్లో పిల్లలు పుట్టగానే తీసుకెళ్ళి అభ్యసుకునే వాళ్ళు ఉంటారే, అటువంటి వాడికి ఇలాంటి పిల్లలు పుడతారని శాస్త్రం. లేదా పసిపిల్లల్ని బాగా హింసించినా ఇటువంటి బుద్ధులు పుడతారట. ఏమో ఏం చేశాను అని బాగా పైకే మాట్లాడుతూ, తనలో తను మాట్లాడుకుంటున్నట్టుగా పైకి మాట్లాడుతూ స్వగతం బయటకు వచ్చేలా చేసి ఏడ్చాడు. అప్పుడు ఆ కుర్రాడు ఈ ఏడు విని ఏమిటి నాన్న ఇలా ఏడుస్తావు, నువ్వు ఎంత ఏడ్చినా నేను ఇలాగే ఉంటానన్నాడు. ఓరి నీ దుంపగా, 8 సంవత్సరాలుగా నోరు వెప్పకుండా ఎంత మోగవాళ్ళ నటించావా, అద్భుతంగా మాట్లాడుతున్నావు. పైగా అవును, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చదువుకోవడం లేదంటే, నువ్వు చెప్పిన వేదాలు వేదాంగాలు ఇప్పటికీ 60,000 జన్మల్లో చదువుకున్నాను, కొత్తగా నేను చదివేది ఏముందన్నట్టు అనగానే వీడెవడో కారణ జన్ముడు అని అర్థమైంది. ఎక్కడి జ్ఞానంబు, ఎక్కడి మోహంబు, ఎక్కడి నిర్మల వీధి చెప్పుమా. నాయన, నీకు జ్ఞానం ఏమిటి, మోహం ఏమిటి, నిర్మలత్వం ఏమిటి, అన్నీ ఉండి కూడా ఇలా నటిస్తున్నావా? లేక ఇది భ్రమ? నీకు పూర్వజన్మల జ్ఞానం ఉన్నదా? 60,000 జన్మల జ్ఞానం ఎలా వచ్చింది నీకు? నువ్వెవడివి కారణ జన్ముడిగా అనిపిస్తున్నావు అంటే, అవునండి, నాకు గడచిన 60,000 జన్మలు గుర్తున్నాయి. ఆ జన్మలు గుర్తున్నవాడు ఎవడు భూలోకంలో సామాన్య మానవుడిలా ప్రవర్తించలేడు. ఎందుకంటే ఒక జన్మలో ఆడగా పుట్టాను, ఒక జన్మలో పశువుగా పుట్టాను, ఒక జన్మలో క్రూరమైన పులిగా పుట్టాను, ఒక జన్మలో గుడ్డలిప్పుకు తిరిగేటటువంటి పిచ్చివాడిలా పుట్టాను. రకరకాల జన్మలు ఎత్తి ఎన్నో రకాలైన ఆహారాలు తిని ఎందరో తల్లుల పాలు తాగి విసిగి వేసాడిపోయాను. చివరికి ఈ జన్మ ఎత్తాను. ఈ జన్మకి ముందు జన్మలో నేను ఒక గురుకులం స్థాపించాను, వేద పాఠశాల స్థాపించి మహాపండితుడు నడిపించుకుని ఎంతోమంది శిష్యులకి వేదం చెప్పాను, రకరకాల బోధలు చేశాను. ఎన్ని చేస్తేనే డబ్బు మీద వ్యామోహం పోకపోవటం వల్ల, చివరి క్షణాలలో నేను అజ్ఞానంలో పడిపోవడం వల్ల ఈ కీర్తి చాలా ప్రమాదం. గుర్తుపెట్టుకోండి, ఇది అతను చెప్పిన మాట. డబ్బు వ్యామోహం కంటే కూడా కీర్తి వ్యామోహం కూడా ప్రమాదం. 10 మంది చేత పొగిడించుకోవడానికి అలవాటు పడి ఎవడైనా ఏదైనా అంటే వాడి మీద ఆగ్రహం పొంది, నేను నా అంతటి వాడు లేడు అనుకున్నాను ఆ రోజుల్లో. నేనే పండితుడిని, నేనే జ్ఞానిని, నేనే అన్నింటిలోకి ఆరితేరిన వాడిని, అందరి వల్ల నేను కీర్తి పొందుతున్నాను, నన్ను ఎవరో తిట్టలేరు, తిట్టారంటే చెప్పిస్తాను, ఇలా అనుకునేవాడు. నేను గురుకుల స్థాపకుడిని, ఒక్క పైసా లేకుండా నా స్వయం శక్తితో పైకొచ్చి పెద్ద సంస్థానం స్థాపించాను. ఇలాంటి అహంకారం నా మీద పడింది. ఇది భయంకర మోహం, ఈ అజ్ఞానం. అందుకే సంస్కృత శ్లోకానికి మారణ గారు ఎక్కువ చెప్పకుండా వర్ణన, గత జన్మమున ఏను అజ్ఞానాకృష్ట భావుండనగుట చేసి అని ఒక్క ముక్కలు మొత్తం తెచ్చేశాడు. అజ్ఞానము చేత ఆకర్షింపబడ్డా నేను ఈ శరీరం నేను అనుకున్నాను, నేనే గొప్పవాడిని అనుకున్నాను, నా గొప్పతనానికి జనం పొగుడుతున్నారు అనుకున్నాను. జనం పొగట్టం ఎప్పుడు తప్పుగా గుర్తుపెట్టుకోండి. జనులు ఎప్పుడు కూడా మంచిని ప్రశంసిస్తారు, కానీ ఆ ప్రశంస జ్ఞానం కలిగిన వాడు స్వీకరించడు, నవ్వుకుని ఊరుకుంటాడు. ఇదంతా పరమాత్మకి చెందుతుందని వీడు అనుకోవాలి.
ఉదాహరణకి మీరు వచ్చి నాకు నమస్కారం చేస్తే నేను గొప్పవాడి కాబట్టి నమస్కారం చేశారని అనుకోకూడదు. ఈ పీఠం మీద ఉండడం వల్ల పరమేశ్వరుడికి వాళ్ళు నమస్కరిస్తున్నారు. అందుకే అంతసేపు మా సమస్త సన్మంగళాన్ని సంతు ఇంతే. అవునండో మీరు చెప్పినట్టు నిజమే, నేను గొప్పవాడిని అని అంటే వీడు వెంటనే అజ్ఞానంలో పడిపోతాడు. పడితే ఏమిటి, అదిగో మళ్ళీ అలాంటి జన్మ వస్తుంది. ఇప్పటికీ ఈ జన్మ సరిపోతుందిరే బాబు అనుకుంటూ ఉంటే మళ్ళీ ఆ జన్మ ఎందుకు లేనిపోను గొడవ. అందువల్ల నేను ఆ జన్మలో చేసిన పొరపాటు వల్ల ఈ కీర్తి ధనము మొదలైన వాటికి లొంగడం వల్ల అజ్ఞానంలో చివరి క్షణాల్లో శరీరం విడిచిపెట్టి నీ కొడుకున నీకు కడుపులో పుట్టాను, నీ కడుపున నేను ఒక పుత్రుడిగా పుట్టాను. పుట్టిన దగ్గర నుంచి పూర్వజన్మ జ్ఞానం ఉందిగా, అందుకే ఈ జన్మలో నాకు పూర్వజన్మలో చదువుకున్న విద్యలన్నీ గుర్తున్నాయి, అనేక మహిమలు ఉన్నాయి. ఉన్నా బయట పెట్టకుండా మానసిక జపం చేసుకుంటూ ఎవరితో మాట్లాడాలా. మాట్లాడితే వచ్చే నష్టం ఏంటో నువ్వు అడగచ్చు. నువ్వు నాతో పదే పదే మాట్లాడగా మళ్ళీ నాకు నువ్వు తండ్రి అనే వ్యామోహం కలుగుతుంది. అప్పుడు మళ్ళీ సంసారంలో పడతాను, మళ్ళీ నీ కోసమని ఇల్లు కడతాను, భార్య అనే ఒక బంధాన్ని నెత్తి మీద పెట్టుకుంటాను. పూర్తిగా పూర్వజన్మలో కంటే నూతన బంధనాల్లో పడిపోయి ఈ నూతన బంధాల్లోంచి బయటపడలేక చివరికి భ్రష్టుడి అయిపోతాను, సర్వభ్రష్టుడు అవుతాను. అందుకే అన్నీ తలుచుకొని మానసికమైన ధ్యానం చేసుకుంటూ, అంటే లౌకిక సంధ్యావందనాలు చేయకుండా మానసిక సంధ్యావందనం చేస్తూ మానసిక జపం చేస్తూ పరమేశ్వర ఈ జన్మతో అయినా నాకు విముక్తి కలిగించు, ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి ఉన్నాను, ఇక వద్దు నాకు ఈ ప్రపంచం అనుకుంటూ ఉంటే నువ్వు ఏడ్చి ఏడ్చి బలాత్కారంగా నన్ను మళ్ళీ మాట్లాడేలా చేసావు అన్నాడు. అప్పుడు ఆయన, నాయన ఎంత ఆశ్చర్యకరమైన విషయం వింటున్నాను, ఇంతవరకు ఉన్న నా అజ్ఞానం తొలగింది, శిష్యుడిని నీ కాళ్ళ దగ్గర కూర్చుంటాను, నీ నిర్మల జ్ఞానం నాకు బోధించు అన్నాడు. నువ్వు ధరిస్తున్నావు మానసిక జపంతో, కానీ నాకు ప్రస్తుతం ఇంకా అజ్ఞానం ఉంది కాబట్టి నువ్వు కొడుకు అని, నువ్వు పెద్దవాళ్ళని, చదువుకుని ఉద్యోగం చేయాలని, సంపాదించాలని, సంసారంలో ప్రవేశించాలని, మా వంశం నిలబెట్టాలని అనుకుంటున్నాను. ఈ వ్యామోహం నాకు పోవడానికి నాకు జ్ఞానబోధ చెయ్యి అని అడిగాడు. అప్పుడు ఆయన, ఇదంతా దత్తాత్రేయుడు బోధించాడు, ఆ బోధన నీకు చెబుతున్నాను, అది వింటే నీకు అర్థమవుతుంది అనగానే, అయ్యా దత్తాత్రేయుడి యొక్క బోధన ఆ విశేషాలన్నీ నీకెలా తెలుసు అన్నాడు. నేను 15,000 జన్మల క్రితం కొంతకాలం దత్తాత్రేయుడిని శిష్యుడిగా సేవించాను. ఈయనకి 60,000 జన్మలు గుర్తున్నాయిగా, అందులో 15,000 జన్మల క్రితం దత్తాత్రేయుడికి ప్రత్యక్ష శిష్యుడు. అప్పుడు కూడా గురువుగారి అనుగ్రహంతో ఎన్నో మహిమలు పొంది శక్తులు పొంది గురుద్రోహం చేశాను, ఇదిగో మళ్ళీ వెనక్కి వచ్చాను అన్నాడు. అనుక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే జీవితం అంటే ఏ క్షణంలో మనం భ్రష్టులు అవుతామో తెలియదు. అందువల్ల రోజు లేవగానే మహానుభావుడు వేదవ్యాసుల వారు మనకి బ్రహ్మాండ పురాణంలో ఒక సూక్తి చెప్పాడు. నేను నా గురుదేవులకు నమస్కారం చేస్తున్నాను, నిషిద్ధమైన గురువుగారి ఆజ్ఞని పరిపాలిస్తాను, ఎప్పుడు జీవితంలో గురువుగారి యొక్క అనుగ్రహమే తప్ప నేను గురువుకి కూడా చెప్పగలిగేంత గొప్పవాడనే అహంకారం రాకుండా ఉండుగాక అనుకుంటే ఆ వ్యక్తి సంసారంలో పడ్డాడట. నిషిద్ధమపి గురువాజ్ఞాం అని బ్రహ్మాండ పురాణంలో శ్లోకం. లేవగానే మొట్టమొదటి ఏమనుకోవాలి, నిషిద్ధమైన అంటే శాస్త్రములు వద్దని చెప్పినా గురువుగారి ఆజ్ఞని మాత్రం పాటిస్తాను, గురు కటాక్షం ఉంటే ఎట్టి పరిస్థితులలో మళ్ళీ నేను సంసార బంధములలో పడను అని ఒక్క ముక్క, సంస్కృతం కూడా అక్కర్లేదు, తెలుగులో ఇలా అనుకుంటే చాలు సారాంశాన్ని. అలాంటి వాడికి మోహము అంటదు. ఒకవేళ మోహం అంటితే ఈ మోహాన్ని తొలగించి వీడికి మోక్షం ఇచ్చే బాధ్యత గురువు స్వీకరిస్తాడు. అది గురుశక్తి అంటే. గురువుగారిలో ఉండదు శక్తి, గురు భక్తిలో ఉంది శక్తి. గురువు సామాన్యుడైనా అసామాన్యుడైనా గురువు మీద మనకున్న భక్తి వల్ల మనం తెలియకుండానే జన్మ సంసార బంధనముల నుండి విముక్తి పొందుతాము. నేను ఆ జన్మలో గురుద్రోహం చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. అదే చెబుతున్నాను విను. మొట్టమొదటిగా మా గురువుగారు చెప్పినటువంటి సారాంశం శరీర భ్రాంతి, శరీరం విడిచిపెట్టడం, శరీరం మళ్ళీ పొందడం. అందులో భూమి మీద ఉన్నంతకాలం మానవుడికి చెప్పాను కదా, చనుకాలం బైనన్, కొంతకాలం జీవించి శరీరం విడిచిపెడతాడు. విడిచిపెట్టడంతో మొదలు పెడతారు ఎప్పుడైనా సరే పురాణాల్లో, పుట్టడంతో చెప్పరు. మనం సహజంగా ముందు పుట్టుక ఆఖరిని చావు అంటమే, కానీ జ్ఞానబోధ చావుతో మొదలు పెడతారు. ఎందుకంటే అంతం వల్లే ఆది వస్తుంది కనుక అదొక నియమం. ఇదే శ్రీకృష్ణుడు చాలా తెలివిగా చెప్పాడు. అందుకే కృష్ణుడు జగద్గురు అన్నారు ఆయన పరమాత్మ కనుక. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం.
ఊర్ధ్వమూలము అధశాఖం అంటే ఏంటి? పైకి ఓ చెట్టు ఉంది, వేళ్ళు పైకి ఉంటాయి, కొమ్మలు కిందకు ఉంటాయి అని చెప్పాడే. అంటే నాయన అంతం ముందురా, ఆ తర్వాత ఆదిరా అన్నాడు. మానవుడికి అంతం తెలిస్తే ఆది అదే తెలుస్తుంది అని. అంటే నీ చివరి రోజులు ఎలా గడుస్తాయో తెలిస్తే మిగతా రోజులు ఎలా గడిచినా పర్వాలేదు, చివరి రోజులు బాగుండాలి. అన్నిటికంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వార్ధక్యంలో సుఖంగా శరీరం గడపడం ముఖ్యం. కానీ నవయౌవనంలో ఉన్నప్పుడు బాగా గడిపి ఇంకా ఆ తర్వాత రిటైర్ అయ్యాక పెన్షన్ రాక, టెన్షన్తో రోజు పిల్లలు చూడక, పిల్లలు అమెరికాలోనూ నేను ఇక్కడ, నువ్వక్కడ నేను ఇక్కడ, ఇంకా కలిసేది ఎక్కడో అని ఏడవడం కంటే చివరి రోజుల్లో హాయిగా 6 నెలలు ఎక్కడ 6 నెలలు ఎక్కడ ఉంటున్నప్పటికీ అబ్బా మా పిల్లలు ఎంతో ముద్దుగా చూసుకుంటారండి, అక్కడున్నప్పుడు సుఖంగా ఉంటున్నాం, ఇక్కడున్నప్పుడు సుఖంగా ఉంటున్నాం, అక్కడున్నప్పుడు పద్మాకర్ గారి పురాణానికి రోజు సాయంత్రం తీసుకెళ్తాడు మా అబ్బాయి, ఇక్కడికి వస్తే ఆయన ఎలాగో టీవీలో కనపడుతూ ఉంటారు, వేళకంత తింటున్నాం అని ఆరోగ్యంగా భోజనం చేస్తూ ఇబ్బందులు లేకుండా బ్రతకడం వార్ధక్యం చాలా అవసరం కదా. అందుకని వార్ధక్యము శరీరము విడిచిపెట్టడం అనేది చాలా అవసరం కనుక జ్ఞానబోధ ఎప్పుడు కూడా వార్ధక్యంతో శరీరం విడిచిపెట్టడంతో చేసేవారు. చివరి కాలం రాగానే ఏ వ్యక్తికైనా శరీరం చాలా వేడెక్కుతుంది, ఒక్క క్షణకాలం క్రమంగా ఆ వేడి చల్లారుతుంది. ఈ ప్రాణం పోయేటప్పుడు గోళ్లలో లక్షల కొలది సూదులు గుచ్చుతున్నంత మహాబాధ కలుగుతుంది. కొన్ని లక్షల కొలది తేళ్లు ఒకేసారి పుడితే ఎంత బాధో ప్రాణం పోయేటప్పుడు శరీరానికి అంత బాధ ఉంటుంది. ప్రాణం విడిచిపెట్టే మానవుడికి కలిగే ఆ వేదన ఉందే, అది పురాణాలు వర్ణించడమే కాదు, మార్కండేయ పురాణంలోనూ ఇటు గరుడ పురాణంలోనూ కూడా చెప్పారు. చెప్పడం కాకుండా నేను నిజంగా అనుభవించి చెబుతున్నాను. నేను 3 సార్లు అలా శరీరం విడిచిపెట్టాను. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్ముతారు అనుకోండి. 1996లో మా వేణి గారు, మా ఆవిడ తాతగారు అంటే మాతామహులు శరీరం విడిచిపెడితే శ్మశానానికి అక్కడ దాకా వెళ్ళాను, కొంత దూరం. తర్వాత లోపలికి వెళ్ళకూడదు కనుక, తండ్రి ఉన్నవాడు వెళ్ళకూడదని చేస్తారు కనుక వెనక్కి వస్తూ ఉంటే ఒక్క క్షణకాలం నాకు కోరిక కలిగింది, ఈయన శరీరం విడిచిపెట్టాడు, ఈయన ఆత్మ ఎక్కడికి వెడుతుందో చూద్దాం అనిపించింది. ఆ ఊహ రావడంతో ఈ వెన్నుపోస వెనక నుంచి సర్రున శబ్దం అయ్యింది. ఆ శబ్దం అవడం వరకు నాకు తెలుసు. ఆ తర్వాత కింద పడిపోయాను. ఆ పడిపోవడం నాకు తెలియదు. 2-3 గట్టిగా పట్టుకుని ఆ శరీరాన్ని చూసి ఈ శరీరం విడిచిపెట్టేశాడు పాపైనా, ఆవిడ ఎంత ఏడుస్తుందో అనుకున్నారు. 15 గంట సేపు శరీరం పూర్తిగా విడిచిపెట్టేశాను. ఆ విడిచిపెడుతున్నప్పుడు మాత్రం ఆ సర్రుమని శబ్దం రాగానే ఈ చేతులు గోళ్లల్లో నుంచి, కాలి గోళ్లల్లో నుంచి, నాభి దగ్గర, కపాలం దగ్గర మామూలు బాధ కదనమాట. అది భయంకర బాధ. బతికొండగా చర్మం ఒలిచేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి బతికొండగా వాడి చర్మాన్ని అలా చీల్చి పారేస్తే, పూర్తిగా తీసేస్తే ఎలా ఉంటుంది. అంత భయంకరమైన వేదన ఇంకా చెప్పడానికి వీలు కాదు. ఆ వేదన ఎక్కువ కాలం ఉండదు. అదే పాపాత్ములకైతే ఆ వేదన కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే ప్రాణము పోవడం సులభముగా పోవాలరా వెర్రివాడ, ఎలా బ్రతిగా ఉన్నది కాదు అని శాస్త్రం చెబుతున్నది. అనాయాసేన వరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాహిత్యం దేహిమే పార్వతీపతి అని ఎందుకు అడుగుతున్నాం మనం? ఆయాసం లేకుండా సుఖంగా శరీరం విడిచిపెట్టడం కూడా గొప్ప వరం. కొంతమంది అలా పూజ చేస్తూ శరీరం విడిచిపెడతారు, కొంతమంది హాయిగా పురాణం వింటూ విడిచిపెడతారు. ఇప్పుడు విడిచిపెట్టకండి, ఆ తర్వాత ఎప్పుడో నేను చెప్పింది వార్ధక్యం వచ్చాక. ఇలా సుఖంగా వెళ్ళడం కూడా అదృష్టం, శరీర బాధ లేకుండా. ఆ దుర్మరణం వేదన మహాబాధ అన్నమాట. ఆ తర్వాత శరీరం బయట వెళ్ళిపోయింది. ఆత్మ వెంటపడదాం అనుకుంటే ఆత్మ ఒకవైపు పోతుంటే హఠాత్తుగా మా నాన్నగారు కనపడ్డారు పైన. ఆయన కనబడి, ఆయన ఎప్పుడు యోగాభ్యాసంలో ఉంటారు. నేను ఈ పిచ్చి పని చేస్తున్న సమయంలో ఆయన పీఠంలో ఉన్నారు శ్రీచక్రం దగ్గర. ఆయన మా అబ్బాయి వెర్రి కోరికతోటి శరీరం విడిచిపెట్టాడు, పైకి పెడుతున్నాడు. వెడితే ఆయనేమో ఆ వెళ్ళే ఆత్మ నరకానికి పోతుంది. దాంతో వెళ్ళామనుకోండి ఇక వెనక్కి రావడం కష్టం అవుతుంది. అప్పటికి మా శక్తి వెళ్ళడం వరకు పనిచేస్తుంది, కానీ అదుపులో పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చే శక్తి నాకు లేదు. ఆత్మ బయటికి రావడం ఒక ఎత్తు, మళ్ళీ తిరిగి వెనక్కి ప్రవేశించే శక్తి లేకపోతే ఉపయోగం ఉంది. పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యులు అయిపోకూడదు, అర్జునుడిలో ఉండాలి. కానీ అందుకని ఆయన ధ్యానంలో ఉండి టక్క నెత్తిమీద దెబ్బ కొట్టి ఆ పైకి పెడుతున్న ఆత్మని, ఒరే ఇలాంటి పిచ్చి పనులు చేయకు, పూర్తిగా నియంత్రణ లేకుండా శరీరాన్ని విడిచిపెట్టి సూక్ష్మ ప్రాణం పైకెడితే ఆ తర్వాత వెనక్కి రాకపోతే ఈ లోపు నీ శరీరం తగలబడితే ఇటు నువ్వు ఆ లోకానికి ఊర్ధ్వలోకానికి వెళ్ళడం, మళ్ళీ భూలోకానికి రావడానికి నీ శరీరాన్ని అప్పటికే తగలబెడతారు కాబట్టి భూమి మీద ఉండవు, మధ్యలో అల్లాడిపోతావు ప్రేతాత్మవై అని శరీరంలోకి పంపారు. ఇదంతా జరగడానికి దాదాపు 15 గంట నుంచి అరగంట మధ్య పట్టింది. ఈ లోపు ఇక్కడ ఒక పక్కన పెడబొబ్బలు, టక్కన లేవగానే పెడబొబ్బలు అయిపోయాయి. అంటే ఎందుకు ఏడ్చారో, ఎందుకు మరి వాళ్ళు మళ్ళీ సంతోషించారో తెలియదు, కానీ మొత్తం మీద
అది మొట్టమొదటిసారి అప్పుడు అర్థమైందన్నమాట. ఓహో, మార్కండేయ పురాణంలో శరీరంలో సూదులు గుచ్చుతున్నట్టు లేక తేళ్లు కొడుతున్నట్టు మహావేదన ఉంటుందన్నారు. అది నిజం అనమాట. మనంతట మనం విడిచిపెడితే సెకండ్స్లో పోతుంది ఆ బాధ. అదే మన మహాపాపాలు చేసి యమకింకరుల ద్వారా ప్రాణవాయువులు పైకి తీసుకుపోబడితే మాత్రం, అంటే కింకరుల చేత ప్రాణం అపహరింపబడితే ఆ దుఃఖం వర్ణించలేము మనం. అలాంటి దుఃఖం లేకుండా చేసే ఒక్క స్థానం కాశీ. అందుకే కాశీఖండం ఎంత బాగా చెప్పాడండి. భాగీరథి గంగా, స్వయంగా భాగీరథిగా పిలువబడే గంగాదేవి వచ్చిట చల్లని నీళ్లలో నింపిన ఒక తామర ఆకులు తీసుకొచ్చి ఇలా విసురుతుంది శరీరం విడిచిపెట్టేటప్పుడు కాశీలో. ధోత్కారం అనరించి తొండం పుకొసతోడ సీకరాసారం చిలుకు డుంటి విఘ్నేశ్వరుడు తొండంతో నీళ్లు పట్టుకొచ్చి సన్నని తొంపరలు అలా 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 బెంచలుతాడు. హాయిగా చల్లగా శరీరం విడిచిపెట్టిన ఆయన బాధ లేకుండా అని. ఇంకా అమ్మవారు ఉంది, అచలాధిపతి ఆడు కూర్మి పెట్ట ఉన్నది. ఆ తల్లి ఏం చేసుకుని తెలుసా? పాలిండ్లు కదలంగ పసపు పయ్యదవీచు అచలాధిపతి కూర్మి ఆడు బిడ్డ. పర్వతరాజపుత్రి పార్వతీదేవి ఎప్పుడు పసుపు పూసుకుంటుంది శరీరానికి. అందువల్ల ఆవిడ చీర చెంగు కూడా పసుపు అయిపోతుంది. ఆ పసుపు చెంగుతోటి ప్రాణం విడిచిపెట్టేవాడిని ఇలా విసిరి, నాయనా నీకేమన్నా బాధ ఉందా? ఏముండదు, నువ్వు సుఖంగా పడుకున్నట్టే మా లోకానికి వస్తావు అంటుంది. అందుకని చివరి రోజుల్లో కాశీ వెళ్ళాలి. కాశీలో చల్లని శరీరం విడిచిపెడతాడు. అంటే శరీరం చల్లగా అయిపోతుందిగా శవం. అప్పుడు వాడి ప్రాణం పోవడం కూడా అంత చల్లగా హాయిగా ఉంటుందన్నమాట. మళ్ళీ చల్లదనం అంటే మంచు బయట నానాయాత్ర పడి ఎముకలు గురికే చలితో బాధపడే చలి కాదు. హాయ్, ఒక రకమైన శైత్యం. దాంట్లో వేడి ఉండదు, దుఃఖము ఉండదు, యాతన ఉండదు, బాధ ఉండదు, సూదులు గుచ్చడం వంటి బాధ ఉండదు, తేళ్లు కుడితే వచ్చే బాధ ఏముండదు. అలా ఉన్నవాడు ఉన్నట్టే శరీరం విడిచిపెడతాడు. అప్పుడు శివుడు చెవి దగ్గర ఓంకారం చెబుతాడు కుడి చెవిలో. అది యోగం. తక్కిన వాళ్ళందరికీ కూడా మరణయాతన తప్పదు. ఈ మరణయాతన తక్కువ కాలం ఉండడానికి ఏం చెయ్యాలి? తోయాన్నదాన పరాయణుండగువాడు వేదనారహితుడై విడుచునటలు. ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చేవాడు, అన్నదానం చేసేవారు. వీడికి ఏ బాధ ఉండదట, సుఖంగా శరీరం విడిచిపెడతాడు. అన్నిటిలోకి జలదానము అన్నదానం చాలా గొప్ప దానాలు. ఈ దానములు చేసిన వారు చివరి రోజులలో సుఖంగా ప్రాణం విడిచిపెడతారు, ఉన్నంతకాలం సుఖంగా ఉంటారు. అందుకే చెప్పాడు వేదనారహితుడై విడుతున్నాడు. ఏ వేదన ఉండదు. బాబో ఈయన మూలుగుతూ ఆసుపత్రి పాలైపోయి చేసేవాళ్ళు చేయలేకుండా తిట్టుకుంటూ ఉంటే శరీరం విడిచిపెట్టడం కంటే బాధ మరొకటి లేదు. ఆ బాధ లేకుండా సుఖ శరీరాన్ని సుఖంగా మరణాన్ని పొందుతాడు, శరీరం విడిచిపెడతాడు. ఇక సత్యాలు పలికేవాడు వాడు కూడా సుఖంగా ఏ బాధ లేకుండా ఏదో ఏసీ కారులో కూర్చొని ప్రయాణం చేసినంత సుఖంగా వెళ్ళి దిక్మాల విమానంలో అయితే చెక్కింగ్ అయినా ఉంటుంది. ఇక్కడ చెక్కింగ్ కూడా లేకుండా కూర్చుంటాడే దర్జాగా వెళ్ళిపోయి అలా సుఖంగా ప్రాణం విడిచిపెడతాడు. అన్నదాత కాళీయతడు క్షుద్బాధ. అన్నం ఎప్పుడు జీవితంలో ఎవరికి పెట్టే పాపాత్ముడు చివరి రోజులు ఆకలి చావుకి వస్తాడు. అందుకే వాడు తిండి లేక చచ్చిపోయాడంటే ఎప్పుడు ఎవరికి అన్నం పెట్టలే. పద్మాగర్ గారు మిల్పిటాసి వచ్చినా ఇంటికి తీసుకెళ్ళి ఇంత అన్నముద్ద పెట్టలేదు వాడు దుర్మార్గుడు. అందుకే అలా అయిపోయేవాడు. అందుకని అన్నదాత కానివాడు క్షుద్బాధతో శరీరం విడిచిపెట్టాడు. అగారదాహకారి ఆరటమున ఇంట్లో పెట్టి తగలబెట్టి చంపేవాళ్ళు ఉంటారు కొంతమంది, ఇంటికి రిప్పెట్టి. అటువంటి వాళ్ళు చివరి రోజుల్లో కాలిపోయి శరీరంలో మచ్చలు వచ్చి నానాయాతన పడి అలవట్టి చచ్చిపోతారు. కొంతమంది చూసారా, విమానాలు కాలిపోయి చచ్చిపోవడం, పడవలు కాలిపోయి చచ్చిపోవడం, ఇళ్ళు కాలి చచ్చిపోవడం, కారు యాక్సిడెంట్లో కారు అంతా కాలిపోతుంటే చచ్చిపోయిన వాళ్ళంతా ఎప్పుడో ఒకప్పుడు ఇలాగ ఇళ్లలో పెట్టి కాలి చేసిన వాళ్ళు, లేదా పెళ్ళాన్ని ఇంట్లో నిప్పేసి అంటించిన వాడు, కిరసాయలు పెట్రోలు పోసి తగలబెట్టిన వాళ్ళు అంతా అలా చచ్చిపోతారు అనమాట. అందుకే తగలబెట్టకండి. ఎట్టి కోపం వచ్చినా సరే భార్యను తగలబెడితే మహాపాపం. మొగుడిని కూడా తగలబెట్టుకోవడం, ఎవరైనా సరే కొత్త పెద్ద భార్య భర్తలు ఒకటి తగలబెట్టుకోవడం మహాపాపం అని చెప్తారు. వాళ్ళంతా ఆరటంతో చచ్చిపోతారు. ఈ పుత్ర వ్యామోహం, పుత్రికా వ్యామోహం, ఇలా జన వ్యామోహంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అస్మాటు మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి అనుకున్న వాడు చివరి రోజుల్లో పిల్లలు దూరం అయిపోగా, ఒరే కుమారా
నేను వెళ్ళిపోతాను రారోయ్ అని ఎన్ని వీడు ఫోన్లు చేసినా వాడు రారు. వీడు చచ్చిపోయిన 10వ రోజుకి వస్తాడు. వాడికి ఫ్లైట్ టికెట్ కూడా దొరకదు, అంత టైట్ అవుతుంది అనమాట. అందుకని మోహం ఉండకుండా ఉండాలి. ఎన్ని బాగా విశేషాలు చెప్పారండి అక్కడ. ఏ పుణ్యములకి ఎంతంత లాభమో చెప్పారు. అన్నిటికంటే భూదానం మరింత గొప్పదన్నాడు. విమానై స్వజ్వలైర్యాంతి భూమిదాన ప్రధానరా అని మార్కండేయ పురాణంలో జడోపాఖ్యానం ఉంటుంది. దీనంతటిని ఈ కుర్రాడు సరిగ్గా మాట్లాడకపోవటం వల్ల వాడిని జడుడు అని పిలిచి వాడి కథ కనుక జడోపాఖ్యానం అంటారు. అందులో చెప్పారు, భూదానం చేసినటువంటి వాడు హాయిగా శరీరం విడిచిపెట్టి యమలోకానికి వెళ్లకుండా దివ్య విమానంలో పెడతాడు. శరీరం విడిచిపెట్టడానికి ముందు కొద్ది క్షణాల ముందు కానీ, మరీ పాపాత్ముడైతే 24 గంటల ముందు కానీ ఎదురుగుండా గోడ మీద కూర్చుంటారట 3 యమకింకరులు. మహాభయంకరాకారులు వాళ్ళు. దారుణ నేత్రులు, వికట దౌష్టులు, ముద్గరపాశ హస్తులు, ఘోరతరాన స్ఫురిత కోపులునై వెలుగొందువారు. ఎర్రని కళ్ళతో, ఇంతంత మిడిగొట్లతో, కోరలతో, చేతిలో ముద్గరాలు అంటే ముళ్ళగదలు, పాశములు పుచ్చుకొని పళ్ళు పటపట కొరుకుతూ 3 యమకింకరులు ప్రాణం పోయే ముందు ఈ పాపాత్ముడి దగ్గర చేరతారు. చేరి, రే అబ్బాయి నీ సమయం అయిపోయింది, కమాన్ కమాన్ అంటూ ఉంటారు. అప్పుడు వీడికి ఏంటంటే తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, ఇంకెవరన్నా బంధువులు అందరూ గుర్తుకొస్తారన్నమాట. వాళ్ళని పిలుద్దాం అనుకుని నోరెత్తుతాడు, నోట్లోంచి మాట రాదు. ఎలుగురా కటిందువడు. అప్పుడు నోట మాట రాక తల్లడబడిపోతాడు, మోగవాడైపోతాడు. అదన్నమాట. మీకు అర్థమవుతుంది. ఒక్కోసారి మంచబద్దుడు వాడు ఏదో చెబుదాం అనుకుంటాడు, పాపం ఇదే బాధ. అది అర్థం కాదు మనకి. అర్థం కాక వీళ్ళు ఏమనుకుంటారట, వీడు ఏమన్నా వీళ్ళవారాడు మర్చిపోయాలి, వాడు అరుస్తున్నాడేమో, ఇంకేదో వ్యామోహమేమో, లేక వీడికి కనుక మాట తెప్పిస్తే ఏమైనా మనకు ఆస్తి రహస్యాలు చెబుతాడేమో. వీడు ఆస్తి అంటే అక్కడ చస్తుంటే ఒక పక్కన వాడేమో రారా రారా అని పిలుస్తున్నారు. వాడిని చూసిన భయంతో కంపించిపోతున్నాడు, మరణయాతన మృత్యు భయం పొందుతున్నాడు. యమకింకర దర్శన భయంకర వేదన. ఆ వేదనతో వీడుంటే ఆ వేదన వాళ్ళకి అర్థమక వాళ్ళు ఆ వేదన పొందుతారు. ఇలా వీళ్ళు నువ్వా నేనా అని కవ్వించుకుంటారట. చివరికి పాశం వేసి వాళ్ళు ప్రాణం తీసేస్తారు. అలా ప్రాణం తీయగానే అందులోంచి అంగుష్ఠ ప్రమాణ పురుషుడు వస్తాడు. ఈ శరీరంలో ఉన్నప్పుడు మన బొటన వేలు ఎంత ఉందో మన ఆత్మ అంతగా మారుతుంది. నిజానికి ఆత్మకి రూపం ఉండదు, అది సూక్ష్మాతి సూక్ష్మం. కానీ ఈ ప్రాణం పోగానే ఈ శరీరం విడిచిపెట్టేవాడికి బొటన వేలు ఎంత ఉందో అంత రూపమును వీడి సూక్ష్మ శరీరం ధరిస్తుంది, ప్రాణం ధరిస్తుంది. దీనిని నల్లని ఒక యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. యమలోకానికి తీసుకెళ్ళడానికి ఈ శరీరం కావాలి. శరీరం లేకుండా ఆత్మ వెళ్ళదు. అందుకని దానికి ఒక 6 అడుగులు కలిగి నల్లగా ఉండి దుబ్బులో ఉండే ఒక భయంకరాకారం యమయాతనా శరీరం అంటారు దాన్ని. అందులో ప్రవేశపెడతారు. అదే పుణ్యాత్ములైతేనో యమకింకరులు రాదు. హాయిగా పుణ్యపూర్తులైన దేవతలు ఇంకా పుణ్యం చేస్తే బ్రహ్మలోకం నుంచో లేక వైకుంఠం నుంచో వాళ్ళు వచ్చి రండి అంటారట. అనగానే వీడి ప్రాణం హాయిగా లేచిపోతుంది. అసలు దానికి ఏ బాధ ఉండదు, పరమ సౌఖ్యం అనమాట. మిల్పిటాసులో ఎదురుగుండా కూర్చుని పురాణం వింటున్నప్పుడు ఎంత సౌఖ్యం ఉంటుందో ఈ సత్యనారాయణ స్వామి కూడా అంత సౌఖ్యంతో ఉంటారు. హాయిగా లోపల ప్రదక్షిణ చేసినప్పుడు, తీర్థం తీసుకున్నప్పుడు, అప్పుడప్పుడు మీకు లడ్డూలు ప్రసాదం పెట్టినప్పుడు ఆ లడ్డూ తింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో, పుణ్యాత్తులు ప్రాణం విడిచిపెట్టేటప్పుడు అంత హాయిగా ప్రాణం విడిచిపెడతారు. వాళ్ళకి దివ్య శరీరాన్ని తీసుకొస్తారు. ఆ శరీరం దివ్య శరీరం, దివ్యలోకాలకు వెళ్ళేవాడికి ఎంత అందంగా ఉంటుందో అది. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతుంది. నిత్య యౌవనంతో ఉంటుంది, జరామరణాలు లేకుండా ఉంటుంది. పాపాత్మలకి యాతనా శరీరం. నాకు నమ్మకం మీరు ఇలా పురాణం 7 రోజులు వింటే మీకు మాత్రం దివ్య శరీరమే ఇప్పుడు కాదు 100 ఏళ్ళు అయ్యాక వస్తుంది. వినకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి మాత్రం యాతనా శరీరం తప్పదని నేను అనలేదు, కానీ పురాణాల్లో అన్నారు. అందువల్ల తప్పక మనం శాస్త్రాలను శ్రద్ధగా వింటే అటువంటి వాళ్ళకి ఇది ప్రాయశ్చిత్తం అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ పాపాత్ముల గురించి చెప్పాడు కాబట్టి ముందుగా ఈ నల్లని దుబ్బు శరీరంలోకి ఈ ఆత్మని ప్రవేశపెడతారు. వాడి మెడకు తాడు వేసి కుక్కలు ఇడ్చుకుపోయినట్టు ఇడ్చుకుపోతారట. ఊళ్ళలో పిచ్చ కుక్కల్ని తాడేసి ఇడ్చుకుపోయినట్టుగా ఇడ్చుకుపోతారు. 13 రోజులు ప్రయాణం చేస్తాడు వీడు. అందులో 12 రోజులు ప్రయాణం ఉందే అదే భూలోకంలో 12 మాసికాలండి. ఇక్కడ మనకి భూమి మీద ఒక నెలలాడు గడిచి ఒక మాసికం పెడితే ఆ మాసికం వాడికి ప్రయాణంలో 1 రోజు. వీడికి ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడైతే తిండి ఉంటుంది, కానీ చచ్చిపోయాక తిండి ఎలా మరి? వీడు పాపాత్ముడు, వీడికి తిండి తెప్ప ఎవరు చూస్తారు అంటే ఇదిగో మనం పెట్టే మాసికం. ఇక్కడ ప్రతి నెల ఈ చచ్చిపోయిన వాడి పేరు మీదుగా
బహుతిలోదక పిండ ప్రధానముల తృప్తి పొంది అతడు నడచు అన్నారు. ఈ తిరోదకాలు, నువ్వులు, నీళ్లు, ఈ పిండ ప్రధానాలు వాడికి తృప్తిగా భోజనం పెట్టినట్టు అవుతుంది అనమాట. ఒక నెల్లాళ్ళ తర్వాత ఒక్క పూట మనం 1 గంట 2 గంటలు వాళ్ళ కోసం వ్యయం చేసి పిండ ప్రదానం చేస్తే అప్పుడు వాడికి ఆ రోజంతా ఆకలి తీరుతుంది. మనకి ఇక్కడ మాసం, వాడికి 1 రోజు. అందుకే దానికి మాసికము అనగా మాసము 1 రోజుగా చేయబడినదని అర్థం, అసలంతరార్థం అది. అందుకని మాసికము అన్నారు. ఇలా 12 నెలలు మనం పెట్టగానే ఈ 12 రోజుల ప్రయాణం వాడికి సుఖంగా వెడుతుంది. వాడు కొట్టినా తిట్టినా వీడికి ఇబ్బంది అనిపించదు. అదే ఇక్కడ పెట్టకపోతే వాడు ఏడుస్తట. ఈ నాస్తికులు ఉంటారు, ఈ కమ్యూనిస్టు వీళ్ళు పిండ ప్రదానం చేయగా అలాంటి దుర్మార్గుల్ని కన్నా పాపానికి ఆ తల్లిదండ్రుల పైన ఇటువంటి దరిద్రుడిని చిన్నప్పటి నుంచి సరిగ్గా కట్టలేదు, ఎర్రజెండా అని పట్టుకు ప్రాణం తీస్తున్నారు వాళ్ళు, మేము ఇక్కడ చచ్చిపోతున్నాం, మా శరీరం అంతా కందిపోతుందని ఎంతో బాధపడతారట. ఈ తల్లిదండ్రులకు పెట్టిన పాపం వల్ల వీళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది అనుకోండి యాతన. అది ఎలాగో తప్పదు, నాకు కళ్ళ ముందు కనపడుతూనే ఉంది అలాంటి పాపాత్మల గురించి. దాని గురించి మనం పెద్దగా చెప్పుకోక్కర్లేదు. అందువల్ల సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులకి వాడు పుణ్యాత్ములైతే ఇంకా సుఖం కలుగుతుంది. పాపాత్ములై ఉంటే ఈ తిరోధకాలు, పిండ ప్రదానాలు వాడికి సుఖ ప్రయాణాన్ని ఇస్తాయి. ఆ తర్వాత 13వ రోజు అంటే సంవత్సరీకం పూర్తయిన తర్వాత, ఇక్కడ సంవత్సరీకంలో 3 రోజుల కార్యక్రమం ఉంటుందిగా, ఆ 3వ రోజు పూర్తయితే అది అక్కడ 13వ రోజు. అంతం 13వ దినంబున అని మారణ గారు చిన్న వచనంలో చెప్పాడు అన్నమాట. అక్కడ యముడి దగ్గరికి తీసుకెళ్తారు. యముడు ఒక పెద్ద ఆసనం మీద కూర్చుని ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడట, నీలాభ్రాంజన పుంజవర్ణు అరుణోన్నద్రాంబోదగృణాభీల స్ఫీత నిశాతముష్ట్రు భృగుటీ భీమాస్యు నానారుజాకాలోగ్రాంతక మృత్యువందితు యమున్గాంతున్ గదాదండ పాశాలోల స్ఫురణాత్త మహాహస్తున్ కరాళాంగునిన్. అక్కడ యమధర్మరాజు గారు పాపాత్ములకి నల్లని మేఘం వంటి రూపంతో కనపడతాడు. నీల అభ్ర అంజన పుంజవర్ణుడు, నల్లని మేఘము, అంజనం అంటే కాటుక ముద్దలాగా ఎర్రగా కళ్ళతోటి ఉంటాడు. శరీరం ఏమో నలుపు, కళ్ళు మాత్రం అరుణోన్నద్రాంబకోదగ్గు, నిప్పు కణికల్లా ఎర్రగా ఉన్న కళ్ళతో ఉంటాడు. నల్లని శరీరంలో ఎర్రని కళ్ళు అంటే ఎలా ఉంటాయి, చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ దృశ్యం చూడలేరట అసలు యముడు చూడగానే చచ్చినవాడు మళ్ళీ ఇంకోసారి చస్తాడు అక్కడ. అంత చావు యాతన అంటే అదనమాట, భయపడిపోతాట. దాంతోపాటు పెద్ద పెద్ద కోరలు, తెల్లని కోరలతో, అవి కూడా భీకరమైన కోరలతో, కనుబొమ్మలు ముడివేసి అసలే భయంకరంగా ఉన్న ముక్కు అవి బయటికి ఇలా వచ్చేలా పెట్టి ఇంకా భయంకరంగా కనపడతాడు. అటువంటి వాడిని పక్కన ఆయన యమధర్మరాజు గారిని ఆ సమయంలో కొందరు సేవిస్తారు. ఎవరెవరు వాళ్ళు అంటే మృత్యుదేవత. ఈ భూలోకంలో ఉన్న రోగాలన్నీ రూపాలతో సేవిస్తాయి. భూలోకంలో రకరకాల రోగాలు ఉన్నాయి. కుష్ఠరోగం, క్షయరోగం, గోరెత్త దగ్గు, మోకాళ్ళ నొప్పులు, ఏవో రకరకాల ఆర్థోపెడిక్ సమస్యలు. ఈ రోగాలన్నీ కూడా రూపములతో ఉండి, ఓహో వచ్చేవట్రా, భూలోకంలో నిన్ను 1964లో మోకాళ్ళ నొప్పులతో పీడించింది నేనే రోయ్, నీకు చివరి రోజులో స్పృహ తప్పిపోయిందే, అపస్మారక రోగాన్ని నేను రోయ్, దగ్గుని నేను రోయ్ అని దగ్గు కూడా ఎదురుకుండా కనపడుతుందన్నమాట ఒక రూపంతో. అందుకని నానా రుజా కాలోగ్రాంతక మృత్యువందిదని చెప్పారు. నానా రోగాలు, ముసలితనము, మృత్యుదేవత, ఇటువంటి వాళ్ళందరూ కూడా రూపములతో ఆయన్ని సేవిస్తూ ఉంటారు. ఇలా అందరి చేత సేవింపబడుతున్న యముణ్ణి, చేతిలో గద, యమదండం, పాశం మొదలైనవి ధరించి ఉన్నవాడిని, మహిష వాహనంతో పక్కన అది కనపడుతూ ఉండగా కనిపించేవాడిని చూచి వీడు ఒడిగిపోతూ ఉంటే వీడి పాపాలన్నీ చిత్రగుప్తుడి ద్వారా అడిగి వారందరికీ రకరకాల శిక్షలు వేస్తూ ఉంటాడు. నాన్న, నేను ఇలాంటి శిక్షలు 15,000 జన్మల క్రితం నేను అనుభవించి చెబుతున్నానని చెప్తున్నాడు ఈ కుర్రాడు. నేను అసిపత్రవనం, కర్దమము అనేటటువంటి నరకం, కుంభీపాకం, ఇటువంటి నరకాలన్నీ చూశాను. చాలా కాలం క్రితం 15,000 జన్మల క్రితం నన్ను ఒకసారి అసిపత్రవనం అనేటటువంటి ఒక నరకంలో వేశారు. దానికి గల కారణం ఏమిటంటే 15,000 జన్మల క్రితం నేను మంచి గోసంరక్షకుడిగా పుట్టాను. ఆవుల్ని పెంచి పోషించేవాడిని. తిన్నగా ఉండక ఒకనాడు ఆవులు నీళ్లు తాగుతూ ఉంటే నడవండి, నేను గోశాలకు తొందరగా కొట్టి తోలేశాను. ఆ తోలిన పాపానికి
నేను అసిపత్రవనము అనే నరకానికి వెళ్ళాను. అందుకే ఆవులు అన్నం తింటున్నా, గడ్డి తింటున్నా, మంచినీళ్ళు తాగుతున్నా మనం తొందరపడి తోలకూడదు. రోజు గోమాంసం తినేవాడికి వచ్చే భయంకరమైన నరకాలు వర్ణించలేము. కలియుగంలో చెప్పారు గోమాంస భక్షకులకి తాత్కాలికంగా సంపదలు ఉంటాయట, కానీ చివరి రోజుల్లో రోగాలతోటో భయంకరమైన వేదనలతోటో శరీరం విడిచిపెడతారు. దానికి తగినటువంటి ఫలితం ఎలా అయినా అనుభవించక తప్పదు. మీరు అడగచ్చు, కొన్ని చోట్ల గోమాంస భక్షణ చేస్తున్న చోట్ల సంపదలు ఉన్నాయి కదా అని. ఆ సంపదలకు కారణం ఆ గోమాంసం తినడం వల్ల కాదు. గోమాంస భక్షణ చేస్తున్న వాళ్ళ దగ్గరికి గోరక్షణ చేసే పుణ్యాప్తులు ఒక్కడొచ్చినా వాళ్ళకి సంపదలు వస్తాయి. కలియుగంలో అలాంటి వాళ్ళు తాత్కాలికంగా సంపద పొందుతారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు ఉదాహరణకు అమెరికాలో మీలాంటి వాళ్ళు ఉండబట్టి వాళ్ళు ఇంకా నిలబడి ఉన్నారన్నమాట. వాళ్ళకి సంపదలు వచ్చినా ఆ సంపదల వల్ల వాళ్ళు సుఖం పొందలేరు. కానీ ధర్మమూర్తులు లేని కొందరు ఇక్కడికి రావడం వల్ల వీరి వల్ల వారికి సుఖశాంతులు వస్తాయి ఎంతో ఎంతో. ఇటువంటి పుణ్యాత్మల వల్ల ఒక్క తులసి మొక్క వల్ల గంజాయి వనమే బాగుపడుతుంది. ఒక్క మిల్పిటాసులో సత్యనారాయణ స్వామి గుడి, ఆ గుడిలో మీలాంటి భక్తుల వల్ల ఇంత విశాల దేశం సుభిక్షం అవుతుంది. అసలు రహస్యం అది. ఇది సంపదకి మూల కారణం వీడు కాదు, వీళ్ళని బాగు చేస్తున్న వీరు. నిజం చెబుతున్నారు, అందులో ఏమీ సందేహం లేకుండా. ఆర్షధర్మపరాయణులు లేని వీరు యుగయుగాలుగా ఇక్కడికి వస్తున్నారు. వివేకానందుడు వచ్చాడు, అంత పూర్వం కూడా ఎంతోమంది మహాత్ములు వచ్చారు. ఇప్పుడు ఈ కాలిఫోర్నియాని కపిలారణ్యం అంటారని చాలాసార్లు మీకు చెప్పారు. కపిలుడు ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఇలాంటి వాటి వల్ల సంపద తప్ప వీళ్ళ వల్ల కాదు. ఈ సంపదలు వాళ్ళ వల్ల మనం పొందుతాం. వాళ్ళు మాత్రం చేసిన పాపాలకు తగినటువంటి శిక్షలు ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు, అది వేరే విషయం. ఈయన చెప్పాడు, 15,000 జన్మల క్రితం నేను గోవుల్ని నీళ్లు తాగకుండా తరిమాను. ఆ పాపం వల్ల అసిపత్రవనము అనే నరకంలోకి వెళ్ళా. అసిపత్రవనము అంటే పత్రం అంటే ఆకు, అసి అంటే కత్తి. చెట్లు ఉన్నాయి అక్కడ. ఆ చెట్లకు ఆకులు కత్తులు అన్నమాట. కత్తులే ఆకులుగా ఉన్నటువంటి చెట్లు అవి. జముడు పొదలు, బొమ్మ జముడు, నాగజముడు ఉంటే వాటి ఇలా ముళ్ళతో ఉన్నటువంటి దుబ్బులు బయటకు వస్తాయి. అలాగే అక్కడ కత్తులు ఉంటాయి. వాటి మీద ఈ పాపాత్ముల్ని పర్రని వేసి నరికేస్తారు. యాతనా శరీరం యొక్క లక్షణం ఏమిటంటే దాని మీద పడగానే ముక్కలు అయిపోతుంది, పరమ బాధ కలుగుతుంది వీళ్ళకి. మళ్ళీ ఆ ముక్కలు అతుక్కుపోతాయి. అది వచ్చింది. అది యమయాతన అంటే ఏమిటి ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ శరీరం అయితే ఒక్క దెబ్బగా పోతుంది, పోతే ఇంక యాతన ఉంది. కానీ అక్కడ పోవడం ఉండదు. శరీరాన్ని నరుగుతూ ఉంటే ముక్కలు ముక్కలు అయిపోయి బాబోయ్ బాబోయ్ అని యాతన పొందుతాడు, బాధ అనుభవిస్తాడు. ఈ బాధ వదిలిపోయింది అనుకుంటే మళ్ళీ ఆ ముక్కలన్నీ అతుక్కుంటాయి, మళ్ళీ తీసుకెడతారు. పునర్మూషికో భవ అన్నమాట. ఇలా వాడు 1000 ఏళ్ళు అనుభవించడం అంటే ఆలోచించండి. నేను అలాగా ఆ జన్మలో 1000 సంవత్సరములు అసిపత్రవనంలో శిక్ష అనుభవించాను. ఒక రోజున నాతో పాటు ఉన్న శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు, హాహాకారాలు చేస్తున్నారు. తట్టుకోలేక భూమి మీద ఉండగా ఎందుకు పాపాలు చేసామా, అయ్యో పద్మాకర్ గారు అప్పుడు ఉపన్యాసం చెబుతుంటే ఇంట్లో కూర్చుని ఎందుకు టీవీ సీరియల్స్ చూసాం వినలేదే అని అప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటే హఠాత్తుగా చల్లగా గాలి లోపలికి వచ్చింది. మా యాతనంతా తొలగిపోయింది. అప్పటిదాకా అక్కడంతా బురద వాసన, కుళ్ళు వాసన, మలమూత్రాల వాసన, ఈ కత్తుల దెబ్బలు, వీటితో ఉన్నటువంటి నరకం అంతా ఒక క్షణకాలం స్వర్గంలా మారిపోయింది. ఇంత సుఖం ఎలా వచ్చిందా, మా యాతనలు తొలగి సువాసన వస్తుంది అనుకుంటూ ఉంటే యమకింకరులు ఇద్దరు ఒక పుణ్యాత్ముడిని ఒక అందగాడిని అక్కడికి తీసుకొచ్చారు. ఆయన రావడంతో ఇదేనండి అసిపత్రవనం, ఇదిగో ఈ పాపాత్ములకు ఎప్పటిదాకా శిక్షలు వచ్చాయి, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా అనగానే ఆయన అన్నాడు, పుణ్యాత్ములారా మీరు ఎవరు అంటే యమకింకరులం అన్నారు వాళ్ళు. నన్ను ఎందుకు ఇవన్నీ తిప్పుతున్నారు? నేనేమి పాపాత్ములని నాకు అనిపించడం లేదు. పరమ పూజ్యుడైన జనక మహారాజు గారి వంశంలో పుట్టాను. విపశ్చిదాక్వయుడనై నాకు విపశ్చిత్ అని పేరు పెట్టారు. నేను సకల శాస్త్రాలు చదువుకున్నాను. నేను ఎరిగి ఏనాడు ఎవరికి ద్రోహం చేయలేదు. గోదానం భూదానం చేశాను. ఆత్మస్థుతి చేసుకోకూడదు, కానీ చెప్పకపోతే అర్థం కాదు కాబట్టి చెబుతున్నాను. నేను గోదానాలు భూదానాలు అన్నీ చేశాను కదా, అయినా నాకెందుకు ఈ నరకానికి రావలసిన కర్మ పట్టింది అన్నాడు ఆయన. అప్పుడు ఆ యమకింకరులు, మహారాజా నువ్వు చాలా ఉత్తముడివి, నీ పేరు విపశ్చిత్తు, నీ దగ్గర ఏ దోషము లేదు, అయినా నువ్వు నరకం ఎందుకు చూసావో తెలుసా? దానికి గల కారణం నువ్వు భూమి మీద ఉండగా నీకు 2 భార్యలు ఉండేవారు. అందులో వైదర్భి విదర్భరాజు కూతురు ఒక ఆవిడ, మరొక ఆవిడ అయోధ్యానగర వంశస్థురాలు. ఈ ఇద్దరిలో విదర్భ దేశపు రాజు కూతురు మీద నీకు ఎక్కువ ప్రేమ ఉండేది కాదు, రెండో ఆవిడ మీద ఎక్కువ ప్రేమ. పాపం విదర్భరాజు కూతురు ఎప్పటికప్పుడు ఋతుస్నానం అయ్యాక నీ వల్ల సంతానం పొందాలో అని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్లకుండా కొంచెం నిర్లక్ష్యం చేశావు. ఋతువుని విఫలం చేయడం, సంతాన ప్రాప్తి కోరుకున్న భార్యకి సంతాన ప్రాప్తిని ఇవ్వకపోవటం భర్తకి పరమదోషాలు.
ఎప్పుడో విదేశాలలో తిరిగితే తప్ప తక్కిన వేళల్లో భార్య కోరితే ఆమెకు సంతానం ఇవ్వనటువంటి పరమ దుర్మార్గుడు జీవితంలో ఒక్కసారి నరకానికి వెళ్ళాలి. నువ్వు చేసిన ఇన్ని పుణ్యాలు ఉన్నప్పటికీ కూడా ఋతువు విఫలం చేయటం వల్ల నువ్వు నరకానికి రావాల్సి వచ్చింది. నరకంలో నువ్వు శిక్షను అనుభవించవు, కేవలం నరకమును అలా చూసి వెళ్ళిపోతావు. చూడటం కూడా పాపమే కదా. మరి ఒక దౌర్భాగ్యం దృశ్యం చూడటం కూడా కష్టమే. మలమూత్రాల గుంట దగ్గరికి వెళ్ళి 5 నిమిషాలు నిలబడడం కూడా అది దుర్యోగమే అన్నారు. మనం విసర్జించకపోయినా ఆ వాసన చూడటం చాలదు. ఎటువంటి యాక్సిడెంట్ అవ్వడం కంటే ఆ యాక్సిడెంట్ని కళ్ళారా చూస్తారే, ఆ శవాన్ని బట్టి అది కూడా మహాయాతనే. శ్మశానంలో పనిచేయటం అదొక యాతనే. అందువల్ల నీకు నరక యాతన చూచే శిక్షని మేము విధించాం. కారణం నువ్వు ఒక భార్యని నిర్లక్ష్యం చేయడమే అనగానే ఈయన ఆశ్చర్యపోయాడు. మరి ఆ పాప ఎలా పోతుంది? నువ్వు సామాన్యమైన పుణ్యాలు చేసావా? ఆ పుణ్యాలన్నీ నీకు అలాగే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నరకంలో ఈ కుండాలన్నిటి దగ్గరికి వచ్చి చూడటం వల్ల నీ పాపం పోయింది. అదిగో యమధర్మరాజు గారు ఇంద్రుడు నీ దగ్గరకు వచ్చారు, వారు నీకు స్వాగతం చెబుతారు, నువ్వు ఇంద్రుడితో కూడా స్వర్గానికి వెళ్ళొచ్చు అన్నారు. ఈలోపు ఈ నరకంలో ఉన్న జనాలందరూ వీడు రావడం వల్ల వాళ్ళ దుఃఖాలు పోయాయి కదా. నరకయాత్రలు పోవడం వల్ల వారికి సుఖం కలగడం వల్ల వారంతా మహారాజా మహారాజా నువ్వు ఇక్కడ ఉంటే మాకు సుఖంగా ఉంది, నువ్వు ఉన్నంత వరకు వీడు మమ్మల్ని కొట్టడం లేదు, నరకడం లేదు, మాకు ఈ వాతావరణం ఇంత పూర్వం దుర్వాసనతో ఉండేది, ఇప్పుడు సువాసనతో ఉంది, మాకు సుఖంగా ఉంది కనుక మా కోసం మరి కాసేపు ఉండు అన్నారు. అనగానే ఈయన అన్నాడు, నా వల్ల ఇంతమంది సుఖపడుతూ ఉంటే నేను స్వర్గానికి వెళితే ఏం బాగుంటుంది? 10 మందికి ఉపకారం చేయటం మహారాజుగా నా కర్తవ్యం. శరీరం ఉన్నా లేకపోయినా రాజుని నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. వెంటనే యమధర్మరాజు గారు ఇంద్రుడు, కుదరదు నాయన, నీకు విజిటింగ్ వీసా ఇచ్చాం, 6 నెలలు ఇమిగ్రేషన్ దాటిగా నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ ఇక్కడికి రావడం కుదరదు, కాబట్టి నువ్వు వెళ్ళిపోవలసింది అన్నారు వాళ్ళు. అంటే ఆయన అన్నాడు, ఏమండి కొద్ది రోజులకే నాకు వీసా ఇచ్చినా పాపం నా కోసం వీళ్ళు చాలా బాధపడుతున్నారు, వీళ్ళ కోసం నేను ఏ కష్టమైనా అనుభవిస్తాను, నాకు కొంచెం ఎక్స్ట్రా ఇవ్వండి అన్నాడు. కుదరదు నాయన అన్నారు మళ్ళీ వాళ్ళు. సరే అప్పుడు ఆయన అన్నాడు, వీరంతా పరమ పాపాలు చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నారని మీరు అంటున్నారు, నేనేమో పుణ్యం చేయటం వల్ల స్వర్గానికి వెళ్ళాలంటున్నారు, నేను ఇక్కడ ఉండకూడదు వాళ్ళు అక్కడికి రాకూడదు అంటున్నారు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, నా దగ్గర ఆస్తి ఉంటే నా ఆస్తి ఎవరికైనా దానం చేసే అధికారం నాకు ఉందా అన్నాడు. మహారాజులో ఉంది, నీ ఆస్తి ఎవరికైనా దానం చేయొచ్చు అన్నారు ఇంద్రుడు ధర్మరాజు కూడా. నాకు ఇప్పుడు ప్రస్తుతం శరీరం విడిచిపెట్టాక మిగిలిన సంపద ఆస్తి నా పుణ్యం ఎంతో చెప్పండి అన్నాడు ఆయన. తారల లెక్క కాగసిక తాతతి లెక్క, హిమంబు లెక్క వారి ముగ్ధారల లెక్క. నీ పుణ్యం ఏం చెప్పంటావు? ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో అవేనా లెక్క పెట్టగలం, కానీ నీ పుణ్యం లెక్క పెట్టలేదు. నేల మీద ఇసుక కణాలు ఎవరైనా లెక్క పెట్టగలరా? అవి లెక్క పెడతారు, కానీ నీ పుణ్యం అంతకంటే అనంతం. పైనుంచి కిందకి నిరంతరం పడుతున్న వర్షధారలలో ఎన్ని చినుకులు ఉన్నాయో లెక్క పెట్టగలరా? వర్షం పడుతున్నప్పుడు ఆ చినుకులు లెక్క పెట్టడం అసాధ్యం, అంత పుణ్యం నీది. తెల్లవారుజామున పడుతున్న హిమంబు లెక్క మంచు బొట్లు ఎన్నున్నాయో లెక్క పెట్టలేము, నీ పుణ్యం అంతా. అబ్బో మహాపుణ్యం నీది, ఆ పుణ్యం వల్లే నిన్ను పైకి పట్టుకుపోతున్నావు. స్వల్ప దోషం చేయటం వల్ల నరకానికి వచ్చావు తప్ప పుణ్యము లేక నువ్వు నరకానికి రాలేదనగానే, అయ్యా నా పుణ్యమంతా వీళ్ళకి ధార పోసేస్తాను, నన్ను నరకానికి పంపి వాళ్ళని స్వర్గానికి పంపినాడు. ఈ క్షణమే నా సకల పుణ్యాలని, నా సమస్తమైన ధర్మ విశేషాలని ఈ నారకులకు ధారపోస్తున్నాను, నరకంలో ఉన్నవారికి అనగానే ఆశ్చర్యం చెప్పంటారా? ఆ క్షణమే నరకకొండం అంతా పరమస్వర్గం అయిపోయింది. అందులో ఉన్న పాపాత్ములందరూ కూడా పుణ్యాత్ములుగా మారిపోయారు, దివ్య శరీరం ధరించారు. వారందరూ రాజుగారికి నమస్కరించారు. మహానుభావ, నీ ఓటి వాడు ఒకడు వస్తే ఈ నరకాలన్నీ మళ్ళీ స్వర్గాలు అయిపోతాయి, నీ ఉపకారం మర్చిపోలేవు, నువ్వు నరకం అనుభవిస్తావు అన్నావు మా కోసం ఒక పుణ్యాత్ముడు నరకమైనా అనుభవించడానికి సిద్ధపడ్డాడంటే ఆ పుణ్యాత్ముడిని పొందిన తల్లిదండ్రులు ఎంత గొప్పవాడు, ఆ పుణ్యాత్ముడిని లోకానికి అందించిన పరమేశ్వరుడు ఎంత గొప్పవాడు, మేము అదృష్టవంతులు అని ప్రశంసించారు. అప్పుడు ఈయన అన్నాడు, ఓ యమధర్మరాజా, దేవేంద్ర, నా పుణ్యం వల్ల వాళ్ళు పవిత్రులు అయ్యారు, సంతోషం. ఇక నాకు వాళ్ళ పాపాలు ఇచ్చి యాతనా శరీరంలో ప్రవేశపెట్టి ఆ శిక్షలన్నీ నాకు వేసేయండి అన్నాడు. వాడు పక్కపక్క అన్నారు, ఇంక నీకు శిక్ష ఏమిటి నాయన, నీకు శాశ్వత రక్ష తప్ప. నువ్వు ఎంతో పూర్వం చేసిన పుణ్యాలన్నీ పాపాత్ములకి ధారపోయటం వల్ల
కొన్ని కోట్ల రెట్లు పెరిగింది. అన్నిటికంటే ఇతరుల సుఖం కోసం తాను నరకం అనుభవిస్తానని ఎవడైనా సంకల్పిస్తే, ఇతరుల కోసం సర్వం త్యాగం చేస్తానంటే అటువంటి వాడి పుణ్యం అంతకంతకీ పెరిగిపోతుంది. అది అనంతం. ఇప్పుడు నీ పుణ్యం లెక్క పెట్టలేం, అనంత పుణ్యం నీది. ఇంక నువ్వు నరకంలో ఉండక్కర్లేదు, శాశ్వతంగా బ్రహ్మలోకానికి పంపేస్తున్నాం అని ఆయన్ని బ్రహ్మలోకానికి పంపారు. అప్పుడు నేను అక్కడున్నా. ఆనాడు నేను ఆ మహానుభావుడి వల్ల స్వర్గానికి వెళ్ళాను. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో భూలోకంలో సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చెయ్యాలి అని అర్థమయ్యింది. అప్పటి నుంచి 15,000 జన్మలు చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఎన్నుంటే ఏం లాభం? పీఠస్థాపన చేసి పండితుండై అందరికీ వేదాలు నేర్పిన వాడినై, నిత్యం అభిషేకాదులతో పురాణ ప్రవచనాలతో ధరించిన వాడినై, ప్రశంసలకు లొంగిపోయి అజ్ఞానంలో పడిపోయి నేనే గొప్పవాడిని, మిగతా వాళ్ళంతా పనికిమాలిన వాళ్ళు ఒక్కసారి నాకు భావన వచ్చింది. ఆ భావనతోటి నేను భ్రష్టుడిని అయిపోయాను అని తర్వాత మళ్ళీ ఆ జడుడు తన తండ్రికి కొనసాగించాడు. తండ్రి, ఇలా శరీరాలు విడిచిపెట్టిన వాళ్ళందరూ ఆయా నరకాలు అనుభవిస్తారు, అయ్యాక కొంచెం పాపం శేషంగా మిగులుస్తారు. బ్యాలెన్స్ అంటారు దాన్ని. మినిమం బ్యాలెన్స్ ఉంటుందిగా బ్యాంక్ అకౌంట్లో, అది ఉండాలి, గుడ్డి తీరపోవాలి. అది లేకపోతే మళ్ళీ పుట్టరు వాళ్ళు. అందుకని అల్పశేషము పుణ్యమో పాపమో ఉంటేనే భూమి మీద పుడతారు కనుక పాపాత్మలకి రవంత మిగిల్చి ఆ శేషముతో మళ్ళీ భూలోకంలో జన్మ ఎత్తేలా చేస్తారు. దీనికే పూర్వవాసన అంటారన్నమాట. ఇంక ఎవరెవరు ఏ జన్మలు ఎత్తుతారు? భ్రాతృభార్యాభిగామి శోకరత్వంబు. అన్నగారినో తమ్ముండో చంపి ఆయన భార్యను ఎత్తుకుపోయేవాళ్ళు, అటువంటి వాళ్ళు శోకరత్వం పందె జన్మిస్తారు. వజ్జకు కైతవం అనరించున్నతడు. గురువు గారికి పక్కనామం పెట్టేవాళ్ళు ఉంటారు కొందరు. గురువుని బయటికి వెళ్ళాక ఎదురుకుండా ఉన్నప్పుడు గురువు గారు అంటాం, బయటికి వెళ్ళాక గురువు గారు ఎటువంటి మొహం బరువు గారు అంటారు. ఇలా గురువుల్ని మోసగించే వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళు గాడిదలుగా పుట్టి భూమి మీద నానా బరువులు అనుభవిస్తూ ఉంటారు. ఇంకా గోవులుగా పుట్టి కూడా క్రూరమైన జనుల చేతుల్లో పడి వారి ద్వారా భక్షింపబడే వాళ్ళంతా ఎవరు అంటే మిత్రుల్ని చంపేవాళ్ళట. చూసారా, ఆవులు నిజానికి అందరి చేత పూజింపబడాలి, అయినా కొన్ని దేశాల్లో ఆవులకి దుర్మరణమే వస్తుంది. కారణం, పూర్వం మిత్రద్రోహం చేయటం వల్ల మిగతా పుణ్యాలన్నీ ఏమో గోజన్మనిచ్చినా ఆ మిత్రద్రోహం వల్ల పాపాత్ములు గోభక్షకులు తురకాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి చేరి వాడు చర్మం పీకేసి కొమ్ములు నరికేసి చంపేస్తూ ఉంటే అలో రక్షణాన్ని ఏడుస్తూ వాళ్ళకి ఆహారం అయిపోతూ ఉంటాయి. ఈ మద్యం మొదలైనటువంటి వాటిని దొంగతనం చేసేవాళ్ళంతా కొంగలుగా పుడతారు. నిరంతరం పుస్తకాలు గ్రంథచౌర్యం చేసేవాళ్ళు, ఇతరులు రాసిన పుస్తకాలను తానే రాసామని వాళ్ళ పేరు మీద పెట్టుకునేవాళ్ళు, గ్రంథాలయాలకి వెళ్ళి పుస్తకం పట్టుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇవ్వకుండా ఇంట్లో దాచుకునేవాళ్ళు. అయ్యా మీ పుస్తకం ఒక్కసారి ఇవ్వండి, చదువుకుని మళ్ళీ ఇస్తాము అంటారు. చదువుకుంటారు కానీ మళ్ళీ ఇస్తామనే మాట మాత్రం దాన్ని పూర్తి చేయరు. అటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఈ జన్మలో మోగవాళ్ళుగా పుడతారు. ఈ కుంటి గుడ్డి జన్మ వీటన్నిటికీ కూడా ఒక్కొక్క పాపం చెబుతుంటే మనకు మర్చిపోతున్నమాట. అబ్బో అశేషంగా రాసేశారు అందరూ. అనేక దోషముల వల్ల ఒక్కొక్కడు చెవుడితో పుడతాడు, ఒక్కొక్కడికి కుంటితనం వస్తుంది, ఒక్కొక్కడికి గుడ్డితనం వస్తుంది, ఒక్కొక్కడికి అన్నీ బాగానే ఉంటాయి, ఎప్పుడూ చెంతే. సంపద ఉంటుంది, భార్య ఉంటుంది, లేక భర్త ఉంటాడు, అన్నీ ఉంటాయి, అయినా ఏదో లేదనే ఒక భయంకరమైన బాధ. దీనికి గల కారణం, పూర్వకాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఏమీ దానం చేయకపోతే ఈ జన్మలో చింతాపరాయుడే పుడతాడు. ఎన్ని కోట్లున్నా చూసారా, ఈ సరిపోతాయండి 500 కోట్లు, 500 కోట్లు సరిపోతాయి. 500 కోట్ల ఆస్తితో వ్యాపారం చేస్తున్నాడు ఆయన. కాదండి 10,000 కోట్లకి దీన్ని తీసుకెళ్లాలని అంటాడు. పోనీ 10,000 కోట్లు అయ్యాక మొత్తం అమెరికా అంతా నా చేతిలోకి వస్తే బాగుండు అనుకుంటాడు. అమెరికా చేతిలోకి వస్తే ప్రపంచం వచ్చాక స్వర్గం నరకం అన్నీ పరిపాలించేయాలి. ఇక ఆశకు అంతం ఉండదు. ఏదో ఒక విధమైన వేదన ఉండడానికి గల కారణం ఏమిటంటే ఎప్పుడు ఎవరికి ఏమీ దానం చేయని వాడు. ఇలా ఎవరెవరు ఏ జన్మలు ఎత్తుతారో అన్నీ చెప్పి, అన్నిటికంటే కొలతలలో మోసం చేసేవాడికి ఎక్కువ హాని ఉంటుందన్నారు. కొలుచు ఎవరు కానీ ధాన్యం కానీ ఇటువంటి తప్పుడు తూకాలు చూచేవాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళకి ఇంట్లో పిల్లల రూపంలో శత్రువుల్ని పెడతాట పరమాత్మ. పిల్లలు ఇంట్లో పుట్టి ఏడిపించేస్తారు చూడండి కొంతమంది, ఇంకా వాడికి మనశ్శాంతి ఉండదన్నమాట. ఇంతకంటే నరకానికి పోవడం సుఖం బాబు అనుకుంటున్నాం అంటే ఇలాంటి ఏదో చిన్న దోషం ఉంటుందిట. వీటన్నిటికీ కూడా అందుకే వెళ్ళి ప్రాయశ్చిత్తకాండ దత్తాత్రేయుని యొక్క పాదపద్మములను గురుపాదపద్మాలను ఆశ్రయిస్తే ప్రాయశ్చిత్తం. మనం తెలిసో తెలియకో ఏం చేసినా దానికి తగిన ఫలితం ఎప్పుడొకప్పుడు అనుభవిస్తూనే ఉంటాం. ఈ తర్వాత పుణ్యాత్ములైతే
ఎంత చేశారో పుణ్యం దానికి తగినట్టుగా లోకాల్లో అనుభవించి మళ్ళీ కొంచెం పుణ్యం శేషం మిగలగా భూమి మీద మళ్ళీ హాయిగా పవిత్ర జన్మ ఎత్తుతారు. అంటే ఇలా చక్కగా కింద కూర్చుని పురాణాలు వినేవాడు. ఎప్పుడు మనకి మిలిపిటాసుకి పుణ్యాత్ములు వస్తారా, వాళ్ళని మన ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడదామా, లేక ఏదో దక్షిణ ఇద్దామా, లేక గౌరవిద్దామా, కనీసం విందామా, ఈ కోరికలన్నీ వస్తున్నాయంటే వీళ్ళు పుణ్యాత్ములు. భలే చెప్పారండి 2 అత్యద్భుత పద్యాల్లో, 2 అత్యద్భుత పద్యాలు అవి 2 కూడా. ఒకటేమో నరకం నుంచి భూలోకానికి వస్తే ఎలా ఉంటాడు, ఒకటేమో దివ్యలోకాల్లోంచి భూలోకానికి వస్తే ఎలా ఉంటారు. పరుసని పలుకులం పరుల బల్కుట మర్మము నాట నాడుట నరులకు ఎగ్గు చేత కృపణత్వము అశౌచము దేవదూషణంబు వరుల ధనంబు గొంట కృపనందమి అల్క కృతఘ్న భావము ఈ నిరయము బాసిపోయి ధరణిల్ ప్రభవిల్చిన వారి చిన్నముల్. కఠినమైన పలుకులతో ఇతరులను ఎప్పుడు బాధ పెడుతూ ఉంటారు కొంతమంది. వాడు ఎప్పుడు నోటితో మంచి మాట మాట్లాడతాడు. పరుసని పలుకులం పరుల పలుకుట, పౌరుషపు వర్కులతో పరుషమైన వర్కులతో తిట్టడమే. ఏమంటే అన్నం తినడానికి వస్తారు, అన్నానికి ఎందుకు వస్తాను, నేను ఎందుకు అన్నం తింటాను, మీరే తింటారు, మీరు సొన్నం తింటాం మేము అని ఎందుకో తెలియదు కొంతమందికి. అదో తెక్క అంటే పాపం ఒంటే పాపం అన్నాడు. నోటి నుంచి హాయిగా శాంతంగా మాట్లాడడం చాలా కష్టం. ఆఫీస్కి వెళ్తారా, ఆఫీస్కి వెళ్ళాలా, నేను వెళ్ళను అంటాడు. నేను ఎలాంటి వాడు చూసాను, అందుకు చెబుతున్నాను. కాఫీ తాగుతారంటే తిట్టేసేవాడు. సరే ఇంకో కొన్ని చోట్ల సరే చెప్పక్కర్లేదు అనుకోండి. ఇటు అటు ఎడాపెడ 2 ఉంటాయి. ఇటు మగ ఆడ అనే తేడా లేకుండా భగవంతుడి సృష్టిలో ఈ పరుషమైన వాక్కులతో నిరంతరం కఠిన వాక్కులతో ఉండేవాళ్ళు వీళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు. కొంతమంది వ్యంగ్యంగా గుండెల్లో గుచ్చుకుపోయేలా మాట్లాడతారు. ఇంకా ఆ బాధను తట్టుకోలేమన్నమాట. ఎంతసేపు అవతల వాడిని దెప్పుతూనే ఉంటారు, ఎప్పుడు దెప్పుడే. వాళ్ళు కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు. ఇతరులకు అపకారము తప్ప ఉపకారం చేయని వాడు కొంతమంది ఉంటారు. వీళ్ళున్నంత వరకు పక్కవాడు ఎలా పడకూడదామా. ఎవడన్నా కవిత్వం రాస్తున్నాడంటే వీడు కవిత్వం రాకుండా పాడైపోతే బాగుండు. ఎవడన్నా డబ్బు సంపాదించుకుంటూ ఉంటే వాడి డబ్బు లాగేద్దాం. ఎవరికైనా ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం వాడి మీద నేరాలు చెప్పి వాడి బాసు దగ్గర వీడి యాసం చేసి వీడికి ఉద్యోగం పోగొట్టడం. అలాగా ఇలా నిరంతరం ఇతరులకు ఎగ్గు చేత అపకారమే చేస్తారు కొంతమంది. ఇంకా కొంతమంది పిసిగుట్లు కృపణత్వం. ఇలా జేబులో చేయడతాడు వాడు, పక్కవాడు వీడు ఏమైనా ఇస్తాడేమో ఎదురు చూస్తుంటాడు. ఎప్పటిగా జేబులో చేయదీడే, బాగున్నారా బాగున్నారా అంటే వెళ్ళిపోతాడు. ఇది పిసిరిగొట్టు అనమాట. ఈ కృపణత్వము, అశౌచ్యము, అసలు స్నానం ఉండదు, మొహం కడుక్కోవడం ఉండదు. ముఖం దగ్గరకు వచ్చేవాడు మాట్లాడితే మహానుభావ నోటి వాసన మనం తట్టుకోలేమన్నాడు, దుర్వాసన. జీవితంలో శుచిగా ఉండలేదు. శౌచం చాలా జాగ్రత్తగా ఉండాలి. శౌచక్రియ అనే పేరుతోటి వేదాలలో ఉపనిషత్తుల్లో ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది. మనుస్మృతిలో కానీ ఇంకా అనేక పురాణాల్లో కానీ మానవుడు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం కూడా స్నానం చేయాలి. మళ్ళీ సాయంత్రం ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఉద్యోగం నుంచి డైరెక్ట్గా వస్తే తప్ప ఇంటి దగ్గర నుంచి వస్తే స్నానం చేయాలి. మళ్ళీ సంధ్యా వేళల్లో కూడా ముఖ ప్రక్షాళన జాగ్రత్తగా చేసుకోవాలి. కాళ్ళు మొదలైనటువంటి వాటిని ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ఆలయాల్లోకి వచ్చేటప్పుడు మలమూత్ర విసర్జన చేశాక పాద ప్రక్షాళనలు చేయకుండా గుళ్ళోకి వెళ్ళకూడదు. ఇవన్నీ నియమాలు. ఈ శౌచం లేకపోవడం కూడా, అశౌచం కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్మ లక్షణాలు పట్టాడు. ఎప్పుడు ముక్కుడు చీవుడు చీరుకుంటూ ఇలాగ చుట్టూ విరబోసుకుంటూ అసహ్యంగా ఉంటూ కళ్ళ పుసులతోటి దుర్వాసనతోటి చెమట కంపుతోటి వీడు దొంపదగా వాడు పక్కన ఉంటే వరాహం, అది కూడా గ్రామ వరాహం పక్కన ఉన్నట్టే అనమాట. ఇలాంటి అశౌచ్యం ఉన్న వాళ్ళంతా కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. దేవదూషణము, దేవతలు తిడుతున్నారంటే రాముడు ఏ యూనివర్సిటీలో చదివాడు, ఒక కళ్ళదోడాడు ఉన్నాడు, నల్ల కళ్ళదోడు ఎప్పుడు ఆ కుర్చీలోంచి లేవలేడు, అయినా వాడికి ఇంకా పదవి వ్యామోహమేవాడు. అలాంటి పాపాత్ములు ఉన్నారే దేవతలను తిట్టేవాళ్ళు. వీళ్ళందరూ కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పరమ పాపాత్ములు. వరుల ధనంబు గొంట, ఇతరుల సంపదలు లాక్కుంటారు తప్ప వాడు సంపాదించరు. వాళ్ళు ఎంతసేపు పోరాటం చేద్దాం, వాడు భూములు ఆక్రమించి అక్కడ జెండాలు బాధేద్దాం, వాడి దగ్గర లాగేద్దాం, అంతే. వీడు మాత్రం సంపాదించడం. ఇలాంటి పాపాత్ములు ఉన్నారు. ఇతరుల ధనాన్ని ఎత్తుకుపోవాలనుకున్న వాళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. కృపనందమి, అస్సలు జీవితంలో ఎవరి మీద జాలి చూపించని కఠినాత్ములు ఉంటారు. వాళ్ళు కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. ఆ ఒక నిత్య కోపం, ఆ కోపంతో ఉండేవాడు. ఇంకా చేసిన మేలు మరిచిపోయి మేలు చేసిన వాడికి కూడా కీడు చేసేవాడు కృతజ్ఞుడు అనమాట.
ఈ నిరయము బాసిపోయి ధరణిం ప్రభవించిన వారి చిహ్నములు. నరకమును విడిచిపెట్టి భూలోకములో పుట్టిన పాపాత్ములు ఇలా ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మీకు తగిలితే ఇంక మీరు వాళ్ళని అడగక్కర్లా మీరు ఏ లోకం నుంచి వచ్చారండి అని, మీకు బాగా అర్థమైంది అనమాట. వాళ్ళే మాలోకం వాళ్ళండి అంచారు. ఇక దేవలోకం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యలోకాల నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? గురుదేవ ఋషి పితృప్రపూజనము సద్గోష్ఠీ ప్రియత్వం సుస్థిర సత్యోక్తి సమస్త భూతదయ మైత్రీ సాధు సాంగత్యముల్ పరలోకాభ్యుదయ క్రియారతి శృతి ప్రామాణ్య సందర్శనం వరయన్ స్వర్గము వాసి పుట్టిన మనుష్య శ్రేణి సంజల్రూపగా. గురుదేవ ఋషి పితృప్రపూజనం. గురువులు కనబడగానే వినయంగా నమస్కరించి కింద కూర్చుంటున్నామంటే, దేవతలు కనబడగానే భక్తితో నమస్కరించి పూజిస్తున్నామంటే, ఋషులు కనబడగానే వాళ్ళకి వినయంగా నమస్కారం చేస్తున్నామంటే, పితృదేవతలు అంటే తల్లి తండ్రి కనబడగానే నిత్యం వాళ్ళని పూజిస్తున్నామంటే, తల్లిదండ్రులు పూజించే వాళ్ళంతా కూడా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. నాన్నగారికి నమస్కారం, అమ్మగారికి నమస్కారం అన్నావా మనం స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చినట్టే. నాన్న నేను కొడతా, అమ్మ నేను కొడతానంటే నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. అందులో గురు దేవ ఋషి పితృప్రపూజనం ఈ నాలుగు కూడా స్వర్గమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చినటువంటి పుణ్యాత్మల లక్షణాలు. దాంతోపాటు సద్గోష్ఠీ ప్రియత్వం, సజ్జన సాంగత్యం అంటే ఇష్టపడేవాళ్ళు. ఎప్పుడు సత్సాంగత్యం చేద్దాం అనుకునే వాళ్ళంతా మహాత్ములు అనమాట. సుస్థిర సత్యోక్తి, సత్యం తప్ప అసత్యం పలకని పుణ్యాత్ములు ఎప్పటికి కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ నిత్యము నోటి నుంచి మంచి మాటే వస్తుంది, అసత్యం పలకరు. సత్యవాక్య పరిపాలన ధురంధరులు వాళ్ళు. అటువంటి వాళ్ళు సమస్త భూతదయ, ప్రతి ప్రాణిని ప్రేమించడం చాలా కష్టం. శత్రువుని కూడా ప్రేమించే లక్షణం కొందరి దగ్గరే ఉంటుంది. అటువంటి మహాత్ములంతా కూడా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. మైత్రి, సాధ్యమైనంత వరకు స్నేహం తప్ప శత్రుత్వం పెంచుకొని వాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. సాధువుల సాంగత్యం, ఎప్పుడు సాధువులు వస్తారు, సాధువులు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతారు, వాళ్ళ పాదపూజ ఎప్పుడు చేద్దాం, వాళ్ళ కాళ్ళు కడిగా నీళ్ళు ఎత్తి మీద ఎప్పుడు తొల్లుకుందామని ఎదురు చూస్తున్న పుణ్యాత్ములంతా స్వర్గమును విడిచిపెట్టి భూలోకంలో పుట్టిన అపార పుణ్యాత్ములు అన్నమాట వాడు, మహాత్ములు వాడు. పరలోక అభ్యుదయ క్రియారతి, నిరంతరం ఎప్పటికప్పుడు నేను ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి, స్వర్గం బ్రహ్మలోకం ఇంకా వైకుంఠం వంటి మోక్షస్థానానికి వెళ్ళాలి అని పరలోకం మీద వ్యామోహంతో బ్రతికే పుణ్యాత్ములు ఉన్నారే వాళ్ళు కూడా స్వర్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళే. శృతి ప్రామాణ్య సందర్శనము, వేద ప్రమాణముతో నడుచుకునేవాడు. వేదములను అంగీకరిస్తున్నాను, అందులో చెప్పినట్లుగా శాస్త్ర పద్ధతిలో నడుచుకుంటా అని నిరంతరం వేద ప్రామాణ్యాన్ని అంగీకరించి వేద మార్గంలో నడుచుకుంటూ వేద మంత్రములు వింటూ పురాణేతిహాసముల మీద భక్తి శ్రద్ధలతో ఉండేవారంతా కూడా అరయన్ స్వర్గముపాసి పుట్టిన మనుష్య శ్రేణి సంజల్రూప, స్వర్గమును విడిచిపెట్టి భూలోకంలో పుట్టిన పుణ్యాత్మల లక్షణములు ఇలా ఉంటాయి. కాబట్టి తండ్రి మన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎటువంటి వాళ్ళు ఒక క్షణంలో దీని ద్వారా తెలుసుకోవచ్చు. మనం ఇటువంటి జన్మలకు అతీతంగా ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి ఒక అపార మార్గం మా గురువు గారు దత్తాత్రేయుడి మార్గంలో నడుచుకోవటమే అని ఆ దత్తాత్రేయుడి చరిత్ర చెప్పాడు. దత్తాత్రేయుడలర్కునకుత్తమగునట్టి ఆత్మయోగము చెప్పిన చిత్తం బలరగదా నిరుదాత్త గుణ నీకు చెప్పెదం విను తెలియను. తండ్రి దత్తాత్రేయుడు అలర్కుడు అనే ఒకనొక శిష్యుడికి ఆత్మయోగాన్ని చెప్పాడు. అది నీకు చెబుతాను, అది వింటే నీ జీవితం తరిస్తుంది అనగానే అసలు ఆ దత్తాత్రేయుడు ఎలా పుట్టాడో ముందని చెప్పయ్యా, ఆయన చరిత్ర విన్నాక అప్పుడు ఆయన బోధించిన బోధ వింటాను అన్నాడు పాపం తండ్రి. అయితే చెబుతున్నా మీరు. దాన కదంబ భూధర, ఒకప్పుడు ఒక గొప్ప రాజ్యం ఉన్నది, దానికి ప్రతిష్టానపురం అని పేరు. దానికి ఇప్పుడు మనం పైఠాన్ అంటున్నాం, పాకిస్తాన్లో గడిపోయింది ప్రతిష్టానపురం నాడు. దాన గజేంద్ర భూధర కదంబ త్వరంగ తరంగ దివ్య కాంతారసికంబునై. పూర్వకాలంలో ప్రతిష్టానపురం అనేటటువంటి ఒక పురం ఉన్నది.
అది ఒక సముద్రం లాంటిది. ఆ సముద్రంలో ఏమేమి పుట్టాయి? ముందుగా ఐరావతం అంటే ఏనుగులు పుట్టాయి. ఐరావతం, సుప్రతీకం, కుముదం, వామనం, అంజనం, కపిలం, అభ్రమవు, సుప్రతీకం, ఈ 8 ఏనుగులు కూడా పూర్వకాలం క్షీరసాగరం నుంచి పుట్టాయి. ప్రతిష్టానపురం ఒక మహాసముద్రం. అందులో ఆ మహాసముద్రంలో ఆ ఊళ్ళో ఉన్న దానగజేంద్రాలు ఉన్నాయి. మంచి బలమైన ఏనుగులు ఉన్నాయి. ఈ ఏనుగులు సముద్రంలో పర్వతాల్లో కనపడతాయి అక్కడ. ఇక అందులో రత్నాలు ఉన్నాయి, కాంతారత్నాలని. ఆడవాళ్ళంతా అక్కడ రత్నాలంట. సముద్రానికి రత్నాకరం అని పేరు. ఈ సముద్రంలో ఆడవాళ్లే రత్నాలు లాంటి వాళ్ళు. ఇక ఇందులో ఈ సముద్రం నుంచి విషము పుట్టింది. అంటే అప్పుడప్పుడు కొంతమంది పాపాత్ములు ఉంటారు, ఆ పాపాత్ములు అనే విషము పుట్టింది. పూర్వం పాల సముద్రం తిరిగితే ముందు విషం పుట్టిందిగా. ఇంక ఇందులో అమృతం ఏమిటంటే మహానుభావులైన సాధువుల యొక్క బోధ అనే అమృతము ఉంది అందులో. ఇందులో కామధేనువు ఉన్నది. ఆ ఊరిని పరిపాలించే రాజుగారు కోరిన కోరికలు తీర్చే కామధేను ఆయనే. ఇలా ప్రతిష్టానపురంబువల్చు విలసన్ మహిమన్ జలరాశి చాడ్పునన్. ప్రతిష్టానపురం ఒక మహాసముద్రంలాగా ప్రసిద్ధికి ఎక్కింది. ఆ ఊళ్ళో కౌశికుడు అని పేరు కలిగిన ఒక బ్రాహ్మడు ఎలాగో మరి పూర్వజనంలో ఏ పాపం చేశాడో కుష్ఠరోగ పీడితుడు అయిపోయాడు. వాడి శరీరం అంతా మచ్చలు పెరిగిపోయాయి, క్రమంగా వేళ్ళు ఊడిపోయి, రక్తం చీము కూడా కారణం మొదలెట్టింది. అంటే రోగం ముదిరిపోయింది బాగా. సరైన మందు వేసుకోకపోవటం వల్ల, వాడు చేసిన పాపాల వల్ల, అశ్రద్ధ వల్ల. ఈ పాపాత్ముడికి అదృష్టం ఎక్కడో ఉంటుంది. భగవంతుడు కష్టంలో సుఖం ఇస్తాడట. ఈ రోగంతో నానాయాతన పడుతున్న వీడికి ఒక బంగారం లాంటి భార్యను ఇచ్చాడు. అదేమిటో తెలియదు కానీ దిక్కుమాలిన భర్తకి బంగారం లాంటి భార్యలు ఉంటారు. బంగారం లాంటి భర్తకేమో దౌర్భాగ్య భార్యను ఇస్తాడు. పరమేశ్వరుడి సంకల్పం ఏమిటో తెలియదు కానీ, అంటే నేను మీ గురించి చెప్పట్లేదు, సహజంగా ఎక్కువ భాగం అలా ఉంటుంది నాడు. కొన్ని చోట్ల ఎక్సెప్షన్ కేసెస్ ఎప్పుడైనా ఉంటాయి కదా. ఆ మాట తప్పదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాను. మొత్తం మీద ఈ నీచాతి నీచుడికి, ఈ వ్యసనపరాయణుడికి, ఈ రోగిష్టి వాడికి పరమ సౌందర్యవతి, బుద్ధిమంతురాలు, పరమపతివ్రత అని భార్య వచ్చింది. ఆవిడకి మంచి బుద్ధి ఉంది కనుక అందరూ సుమతి అని పిలిచేవారట. నిజానికి ఆవిడ పేరు ఎవరికి తెలియదు. ఆవిడని కేవలం మార్కండేయ పురాణంలో పతివ్రత అని మాత్రమే పిలిచారు. అయినా సద్బుద్ధి వల్ల ఆవిడకి సుమతి అని పేరు వచ్చింది. ఈ భర్త శరీరం నుంచి చీము వస్తున్నా, రక్తం వస్తున్నా అసహ్యించుకోకుండా మెత్తని గుడ్డతో ఎప్పటికప్పుడు ఆ గుడ్డకు కూడా సుగంధ ద్రవ్యాలు, మంచి నూనె, సంపంగి నూనె రాసి వాటితో తుడిస్తే ఏంటంటే పుళ్ళు ఎక్కువ బాధ పెట్టవు, వెంటనే మళ్ళీ రసిరాదు. అందుకని సుగంధ తైలములతో తడిపినటువంటి గుడ్డతో తుడిచి సేవ చేసి వాడిని పడుకోవడానికి మెత్తని పరుపిచ్చి, పరుపు మీద మళ్ళీ గులాబీ రేకులు వంటివన్నీ పరిచి వీడికి నోటికి అన్నం పెడుతూ, స్నానాదులు చేయిస్తూ, ఎప్పుడైనా కాళ్ళు ఎప్పెడుతున్నాయంటే నొక్కుతూ, గట్టిగా నొక్కితే మళ్ళీ ఆ చర్మం చిట్లిపోయే ప్రమాదం ఉంటుంది రోగులకి. అందుకని చాలా జాగ్రత్త పడుతూ ఎంతో సేవ చేసింది. ఒక రోజున పొద్దుటే వాడికి కడుపు నిండా పలహారం పెట్టి వీధి అరుగు మీద కూర్చోబెట్టి, రోజు పడి వీడిని వీధి అరుగు మీద కూర్చోబెట్టాలి. కాలక్షేపం కదా మరి. ఆ రోజుల్లో అరుగుల మీద వచ్చే పోయే వాళ్ళందరినీ బాగున్నారా అని అడగాలి వీడు. అందుకని కాలక్షేపానికి అరుగు మీద కూర్చోబెట్టింది. ఆ పూట అరుగు మీద కూర్చున్నట్టుగా ఆ రాజుగారి దగ్గర నృత్యం చేయడానికి రాజనర్తకి ఒక వేశ్య పెడుతోంది. ఆ సౌందర్యం చూడగానే వీడికి వ్యామోహం కలిగింది. ఈ పోయే కాలం వచ్చిన వీడికి శరీరం అంతా రోగమా. అయినా చెప్పాను కదా, ఏమున్నప్పటికీ తృష్ణైకాతరుణాయతే వళిభిర్ముఖమాక్రాంతం ఫలితేన అంకితం శిరః గాత్రాణి శిథిలాయంతే తృష్ణైకాతరుణాయతే. ముఖమంతా ముడతలు పడిపోయింది. భర్తృహరి చెప్పాడు ఈ శ్లోకాన్ని. ముఖమంతా ముడతలు పడిపోయింది, జుట్టు తెల్లబడిపోయింది, ఊడిపోతుంది, శరీరం శిథిలమైపోయిందిట. అయినా ఒక ఆశకి మాత్రం ముసలితనం లేదు, ఎప్పుడు నవయవనమే. 90 ఏళ్ళు వచ్చి మంచం మీద చవడానికి సిద్ధంగా ఉన్న ఈ వయస్సులో నాకు ఎవరు పిల్లనిస్తారంటాడు కానీ పెళ్లి చేసుకున్నానంటట. అప్పుడు కూడా వ్యామోహమే. అది ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటో. ఈ మూర్ఖుడికి వ్యామోహం కలిగి వెంటనే భార్యని గురించి నేను చచ్చిపోతానన్నట్టు. ఎందుకంటే చచ్చిపోవడం, నేను సేవ చేస్తుంటే స్వామి అంది. పాపం ఏం చెప్పమంటావు, ఏ రకంగా అయినా నాకు విరహంతో మరణం తప్పటం లేదు. ఏనొక గణికారత్నము మానుగ కన్నుగొంటి. నేను ఒక గణికారత్నాన్ని, వేశ్యారత్నాన్ని చూచాను. ఆమెను పొందకపోతే నేను బతకలేను. సుమతి, నీకు వైధవ్యం తప్పదన్నట్ట. ఆవిడ వేశ్య అంటున్నారు కదా, పోనీ నేను బతిమాలుతాను, మీరు ఇక్కడే ఉండండి అని
ఆయన జాగ్రత్త అట్టే పెట్టి మీరు తొందరపడి చచ్చిపోకండి, అఘాయిత్యం వీడి నిజంగా ఎక్కడ చస్తాడు, ఊరికలా బెదిరిస్తారు పాప. అలాంటి భార్యలు ఉంటే అంతా బెదిరిస్తారు. నిజంగా చెబుతాను, మా చిన్నప్పుడు ఓ పల్లెటూరులో ఊటూరులో ఊళ్ళో ఉండేవాడు. ఆ ఇంట్లో ఒక అమ్మాయి, పెళ్లికి ఎదిగిన అమ్మాయి, రోజు వాళ్ళ నాన్నని అమ్మని నేను నూతులో దూకి చచ్చిపోతాను లేదు, చావకే బాబు చచ్చకే చచ్చకే అని వాళ్ళు రోజు ఉంటే గొడవ. చివరికి ఒక రోజు ఎందుకు వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చేసిందండి. ఇక ఈ రోజు బెదిరింపులు పడలేక ఒక రోజు కర్రట్టుకొచ్చి నూతి దగ్గర వర దగ్గర నిలబెట్టి దూకుతామో చంపేనా అన్నాడు. నా అన్న ఇంకెప్పుడు అన్నం నాన్నో నేను దూకని నాన్నో కొట్టగా నాన్నో ఆయన పరిగెత్తిపోయింది. మళ్ళీ జీవితంలో నూతులో దూకుతానంటే వాళ్ళు. కాబట్టి ఈ బెదిరించే వాళ్ళందరూ చస్తారనుకుంటున్నారు. అబ్బే నాన్న నాన్న అని బెదిరించారన్నంత మాత్రం చేత మనమే లొంగిపోక్కర్లా. మీకు నేను చెప్పాలా, మీకు బాగా అనుభవం కూడా అనుకోండి. కాబట్టి మొత్తం మీద ఏమిటంటే వీడు నేను చచ్చిపోతానన్న ఆ మొక్కకి ఆవిడ భయపడిపోయి వీడిని కూర్చోబెట్టి కొంత డబ్బు పట్టుకెళ్ళి ఆ రాజనర్తకి దగ్గరికి వెళ్ళింది. నర్తకీమణి, నా భర్త నిన్ను చూచి వ్యామోహంలో పడ్డాడు, వాడు చచ్చిపోతానంటున్నాడు, నువ్వు నా కోసం అతన్ని రాని, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానంటే ఈవిడ గురించి అప్పటికే జగత్ ప్రఖ్యాతి పొంది ఉందిలేండి. ఆవిడ చాలా ఖ్యాతి పొందింది. అమ్మా నీలాంటి ఉత్తమురాలు నా వాటికి రావడమే నా సుకృతం, నా జీవితం ధరించింది, నీ కోసం ఏ పనినా చేస్తాను, తీసుకురా అతనండి. చీకటి పడ్డాక వాడిని జాగ్రత్తగా తీసుకురా అంటే అలాగేనని వెంటనే ఇంటికి వచ్చి మీ కోరిక తీరుతోంది, రాత్రి పడగానే మిమ్మల్ని తీసుకెడతానంది. ఎప్పుడు రాత్రి అవుతుందా ఎప్పుడు రాత్రి అవుతుందా అని కూర్చున్నట్టు వీడు. వృత్తు తనంత తాను కొంకవలసిందే కానీ మనం కోరుకుంటే కొంకుతుందా? అయినా దినం ఒక క్షణంగా గడిపాడు. మొత్తం మీద రాత్రి అయ్యింది, చీకటి పడింది. ఆ సమయంలో వెంటనే వీడు గంప పట్టుకొచ్చి గంపలో మెత్తని పువ్వులు వేసి, మళ్ళీ అందులో గులాబీ ముళ్ళు లాంటివి లేకుండా కేవలం రేకులు వేసి అందులో వీడిని కూర్చోబెట్టి నెత్తి మీద పెట్టుకుని వేసికి ఇవ్వడానికి కావలసిన ధనం రొట్టెని పెట్టుకుని ఆ చీకట్లో బయలుదేరింది వేసేవాటికి. ఆ పూట కర్మయోగం ఏంటంటే ఆకాశం అంతా ముసురు పెట్టింది, మెరుగు తీగలు మెరుస్తున్నాయి, వర్షం వచ్చేస్తుందేమో అని వీడికి కంగారు పడుతూ ఇంకొంచెం తొందరగా పరిగెత్తింది. ఆ సమయంలో మాండవ్యుడు అని ఒక మహర్షి తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఆ నగరానికి వచ్చాడు, ప్రతిష్టాపురానికి. అంతకు ముందు రోజు పాప ఆయన అక్కడ పాడుబడిన సత్రం అరుగు మీద కూర్చున్నాడు. ఆ రోజు ఏం జరిగిందంటే రాజుగారి ఖజానాలో దొంగలు పడి ధనమంతా దొంగిలించి పారిపోతూ ఉంటే కాపలా వాళ్ళు చూశారు, వెంటబడ్డారు. ఈ రాత్రిపూట గస్తీ తిరిగి వాళ్ళు దొంగలు ఎవరో పట్టుకుపోతున్నారు ఖజానాని అని వెంటబడ్డారు. దాంతో ఈ దొంగలు హడిని పారిపోతూ డబ్బు చేతులు ఉంటే రాజభటులకు దొరికితే ఉరిశిక్ష పడుతుందనుకుని ఆ డబ్బుని సత్రం అరుగు మీద పడుకున్న మాండవ్యుడి మీద బారేసిపోయారు. దాంతో ఆ మాండవ్యుడు, ఆయనకి ఏం తెలియదు, ఆయన సమాధిలో ఉన్నాడు జపంలో, ఆయన మీద డబ్బు పడ్డమూ తెలియదు, ఆయన పక్క నుంచి దొంగలు వెళ్ళడమూ తెలియదు. కానీ వెంటబడి తరువుకు వస్తున్న భటులకి ఈ డబ్బు మూటలు మాండవ్యముని దగ్గర కనపడ్డాయి. దాంతో వాళ్ళు వెనక ముందు చూడకుండా వీడెవడ దొంగ సన్యాసి వేషంలో సత్రాలలో కూర్చుంటూ రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నాడు అనుకుని పాపం ఆయన్ని కాళ్ళు చేతులు కట్టేసి రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. అది అర్ధరాత్రి పూట రాజుగారు అప్పుడే నిద్రమత్తులో బయటకు వచ్చాడు, విసుగ్గా ఉంది. పైగా ఖజానాన్ని కొల్లగొట్టిన సన్యాసి అనగానే కోపం పట్టలేక వీడిని కొరత వేసేయండి అన్నాడు. కొరత అంటే ఏమిటనమాట, ఓ మంచి కర్రని సన్నగా సోలల్లా చివరిని చెక్కి, ఇప్పుడు వికెట్లు అంటారు చూసారా, ఆ కర్రని ఇలా గుచ్చుతారు కదా, అలాగ సోలల్లా చెక్కి ఆ కర్రని సగం కర్ర భూమిలో పాతి ఆ కర్ర దగ్గరికి వీడిని తీసుకెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకుని ఆసన స్థానం నుంచి అంటే మలద్వారం కూడా దింపేస్తారు. ఆ కర్ర మీద మలద్వారంతో ఇలా కసిక్కిన కింద దింపేయడమే. నాభిదాకా వాడిని ఆ కర్రకి దింపేస్తే దానికి కొరత వేయడం అని పేరు. మహాపాపాత్ములు దేశద్రోహులకి ఆ శిక్ష వేసేవారు. అంత శిక్షలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేవారు ఆ రోజుల్లో. ఆ శిక్షలు లేకుండా ఎన్ని డబ్బులు దొంగతనం చేసినా, ఎన్ని పాపాలు చేసినా, కోర్టుల చుట్టూ తిరిగి 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 వీడు చచ్చిపోయాక తీర్పు వస్తుంది కాబట్టి వీళ్ళు దర్జాగా పాపాలు చేస్తున్నారు ఇవాళ. అందువల్ల పూర్వకాలంలో కఠిన శిక్షల వల్ల ధర్మం చాలా వరకు నిలబడింది. కానీ అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరిగేవి. ఈ మాండవ్యుడిని కొరత వేశారు, కర్రకు అలా గుచ్చుకుపోయాడు. మీరు ఆలోచించండి, మలద్వారం గుండా నాభి దాకా పొట్ట దాకా లోపల కర్ర దిగిపోయింది, కర్ర భూమిలో ఉంది, దానికి ఇలా వేళ్లాడుతున్నాడు. పైగా నిజంగా ఇంకోటి ఎవడైతే తక్షణం చచ్చిపోతాడు కొట్టుకుని. కానీ ఈయన యోగి అవ్వడం వల్ల ఆ బాధను కూడా అనుభవిస్తూ యోగాభ్యాసంతో బ్రతికాడు. ఈ వేశ్య దగ్గరికి గంపలో తీసుకుపోతోంది సుమతి భర్తని, కౌశికుణ్ణి. ఆ సమయంలో గంపలో ఉన్నవాడి కాలు బయటకు ఉంది. ఈవిడ వేగంగా తీసుకుపోవడంలో ఈ కాలు వచ్చి ఆయనకి తగిలింది.
అసలే బాధతో ఉన్న ఆయన శరీరం అటు ఇటు కదిలిపోయిందిగా. ఈ శూలం ఇంకా కర్రమని శబ్దం చేసి కొంచెం దిగింది కిందకి. ఇంకా తట్టుకోలేక అసలు శిక్ష వేసిన రాజుని కానీ భటుల్ని కానీ ఏమి అనని ఈ సహనపరుడు కూడా వీడి కాలు తగలగానే బాధ ఎక్కువ అవ్వడంతో, ఓరి మూర్ఖుడా, అసలే బాధతో ఉన్న నన్ను కాలితో తన్ని నాకు బాధ ఎక్కువ చేస్తావా, సూర్యోదయం అవడంతో నువ్వు చచ్చిపోదువుగాక అని చెప్పించేశాడు. వెంటనే ఈవిడ విందిది, నా భర్త చచ్చిపోయే పడవైతే ప్రోవాచం వ్యతిత సూర్యో నైవోదయం పోష్యతి. వెంటనే ఆవిడ గిజగిజలాడిపోయి, సంస్కృతంలో మార్కండేయ పురాణంలో రాశారు, ప్రోవాచం వ్యతిత, విధితురాలి ఎందుకు ఏమని, సూర్యోదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా అవ్వడానికి వీల్లేదు. ఈ క్షణం నుంచి నేను చెప్పిస్తున్నాను, సూర్యుడు ఉదయించకుండా ఉండుగాక. నైవోదయం ఉపేష్యతి అంటే ఉదయము జరగకుండా ఉండుగాక. ఈ పతివ్రత మహాశాప ఫలితంతో ఉదయించవలసిన సూర్యుడు తెల్లవారుజామున ఆగిపోయాడు పాపం. మహావేగంగా వస్తున్న సూర్య భగవానుడి గుర్రములు ఆకాశంలో టక్కున స్తంభించిపోయి ఏం కదలడంలా. శాపం పెడితే శిలా విగ్రహం ఎలా అయిపోతుందో అలా అయిపోయారు అన్నమాట. గుర్రాలు ఆగిపోయాయి, అరుణుడు ఆగిపోయాడు, సూర్యుడు ఆగిపోయాడు. ఏమిటి గుర్రాలు రథం స్తంభించిపోయింది అరుణ అంటే, ఏం చెప్పమండి, భూలోకంలో ఒక ఆవిడ ఎవరో శాపం పెట్టింది, ఆ శాపం వల్ల మనం ఇలా అయిపోయాం, ఏమీ చేయలేమండి, ఎంత గించుకున్నా గుర్రాలు కదలడంలా స్టాట్యూస్ అయిపోయాయి అన్నాడు. దాంతో సూర్యుడు అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది పెద్ద సమస్య, ప్రాచ్య దేశాల్లో, తూర్పు దేశాల్లో సూర్యోదయం అవ్వకుండా చీకటి అలా ఉండిపోయింది. పాశ్చాత్య దేశాల్లో ఇక్కడ మీకేమో రాత్రి అవ్వదు, ఇక్కడ ఎంతసేపు పగలే, అక్కడంతా రాత్రి. ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది, అక్కడ వాళ్ళకి ఇబ్బంది. ఎప్పటికీ రాత్రి అవ్వదు, వీడు అలా డ్యూటీలోనే కూర్చుంటాడు. మధ్యాహ్నం 12 గంటలకో 11 గంటలకో డ్యూటీలో ఉన్నవాడు ఎప్పటికీ 11 దాటితే పెట్టరు బాబు, ఎప్పుడు ఇంటికి వెడతాం, ఎప్పుడు అన్నం తింటాం, ఎప్పుడు పడుకుంటాం అని అలిసిపోతాడు. కానీ కదలడం. ఇంట్లో వర్క్ చేసేవాడికి సుఖం అనుకోండి, అక్కడ వర్క్ చేసేవాడికి ఆఫీసులో అదొక యాత్ర. అక్కడ వాళ్ళకి అవుతుంది ఎప్పటికీ తెల్లారకపోవడం, స్నానం లేదు, సంధ్యావందనం లేదు, ఏ పని లేదు. దాంతో లోకం అంతా ఆగిపోయింది. ఇప్పుడు నిరంతరం యజ్ఞములతో నిండవలసిన భూమిలో సూర్యోదయం అవ్వకపోవటం వల్ల సంధ్యావందనం లేదు, సాహాకారం లేదు, సదాకారం లేదు, వషత్కారం లేదు, అన్నీ ఆగిపోయాయి. ఇదేమిటి లోకం అంతా స్తంభించిపోయిందని దేవతలు కంగారు పడ్డారు. యజ్ఞములు జరిగితే దేవతలకు ఆహారం అందుతుంది, ఆహారం అందితే వాళ్ళు బలంగా ఉంటారు, తిండి లేక వాళ్ళు బక్క చిక్కిపోయారు. ఇప్పుడు యజ్ఞములు ఎందుకు జరగట్లేదు, కాలం ఆగిపోయింది. కాలం మళ్ళీ ఎలా నడుస్తుంది, పతివ్రత శాపాన్ని వెనక్కి తీసుకుంటే, ఉపసంహరిస్తే. అందుకని అందరూ కలిసి పరిగెత్తుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు, ఇప్పుడు మనం ఏమీ చేయలేము, మీరు చేయవలసింది ఒకటే, భూలోకంలో అత్రి మహర్షి భార్య అనసూయ అని ఒక పరమ పతివ్రత ఉన్నది, ఈ ఆడవాళ్ళ వ్యవహారంలో మేము తలపెట్టాం, కాబట్టి సుమతికి అనసూయే మందు, ఇదంతా లేడీస్ వ్యవహారం అన్నాడు ఆయన. వెంటనే వాడు భూలోకానికి అనసూయ దగ్గరికి వచ్చి, అమ్మా అనసూయ మాత, నువ్వే రక్షించాలి, ఎన్నో పర్యాయములు నీ మహిమను మేము చూసాం, సూర్యోదయం అవ్వకపోతే మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని బతిమాలితే, అప్పుడు ఆవిడ, మీరు నాకు ఒక మాట ఇస్తానంటే అప్పుడు నేను సూర్యోదయం అయ్యేలా చేస్తానండి. ఏమిటది, చచ్చిన వాడిని బ్రతికించే శక్తి నాకు ఇవ్వండి అంది ఆవిడ. ఆవిడ దగ్గర లేక కాదు, కానీ ప్రస్తుతం ఆవిడ భర్త పక్కన లేడు, భర్త లేకుండా ఆవిడ బ్రతికించడానికి లేదు. అందుకని దేవతలారా, చచ్చిన వాళ్ళని బ్రతికించే వరం నాకు ఇవ్వండి అంటే తథాస్తు అన్నారు వాళ్ళు. ఆ వరం పుచ్చుకుని దేవతలను వెంట పెట్టుకుని సుమతి దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు సందేహం లేకుండా నీ భర్త మీద ఎంతో ప్రేమతో ఉన్నదానివే, పరమపతివ్రతవే, కానీ నీ ఒక్క భర్త కోసం ఇన్ని లోకాలను అల్లకల్లోలం చేస్తావా, నా మాట విను, సూర్యుడు ఉదయించేలా చెయ్యి తల్లి అంటే, అమ్మా నువ్వు పతివ్రతవే, నీకు తెలియదేముంది, నువ్వనగా అరుంధతి అనగా మాకు ఎంతో గౌరవం, నీ భర్తలేమో చల్లగా ఉండాలి, నా భర్త పోవాలా, కాబట్టి నేను ఒప్పుకోను, నా భర్త చచ్చిపోయేందుకు ఈ దేవతలంతా కుట్ర పని నేను తీసుకొచ్చినట్టున్నారు, సూర్యుడు కాదు ప్రపంచం తల్లకిందులైనా నాకు నా భర్తే ముఖ్యమంది ఆవిడ. అప్పుడు ఆవిడ చిరునవ్వు, రవి నీకు నేను మాటిస్తున్నాను, సూర్యుడిని ఉదయించేలా చేస్తే నీ భర్త శరీరం విడిచిపెడతాడు, విడిచిపెడితే వాడిని మళ్ళీ బ్రతికించడమే కాకుండా మంచి అందగాడిగా తయారు చేస్తాను, నవయౌవనవంతుడిగా, నీరోగుండిగా చేస్తాను, ఏ రోగం లేని వాడిగా చేస్తాను అనగానే, సరే అయితే సూర్యోదయం అవుగాక అంది. తక్కువ సూర్యభగవానుడు మహావేగంగా ప్రయాణం చేశాడు. అప్పటిదాకా స్తంభించిపోయినటువంటి ఆయన రథం కాస్త వేగంగా కదిలింది. లోకంలో అన్ని పనులు యథాప్రకారంగా జరిగాయి. వెంటనే కౌశికుడి శరీరం విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే అనసూయాదేవి దేవతలు ఇచ్చిన వరంతో అతన్ని పునర్జీవితుడిని చేయడమే కాకుండా
మహా యౌవనంతో నవయౌవనంతో తేజస్సుతో సుందరుడయ్యేలా చేసింది. అప్పుడు ఆవిడ సంతోషించి, జగన్మాత నీ వల్ల నాకు సంసారం బాగుపడింది, ఇక నుంచి మేమిద్దరం హాయిగా తపస్సు చేసుకుంటాం అని భర్తతో పాటు ఆవిడకి నమస్కరించింది. పునర్జీవితుడు అవగానే వీడి పాత బుద్ధులు దుర్బుద్ధులు పోయి మళ్ళీ సద్బుద్ధి కూడా వచ్చింది వాడికి. అందువల్ల ఒక్కొక్కప్పుడు చచ్చి బతికితే లాభం అనమాట. అంటే బ్రతకగలిగే శక్తి ఉన్నవాడికి, లేకపోతే మళ్ళీ ప్రమాదం. కానీ అతడు ఈ విధంగా ఉత్తముడు అయ్యాడు. ఆ దంపతులు సుఖపడ్డారు. అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై, అమ్మా నీకేం వరం కావాలో కోరుకో అన్నారు. ఆవిడ చిరునవ్వు నవ్వి, మీ ముగ్గురు నేను చేసిన ఈ చిన్న పనికి మెచ్చుకుని ప్రసన్నులై ఏం కావాలో కోరుకోమంటున్నారు. నాకు ఇంకేం కావాలి, మీ ముగ్గురు లాంటి కొడుకులు నాకు కావాలి, త్రిమూర్తుల వంటి బిడ్డలు నాకు కావాలి అవి. అప్పుడు త్రిమూర్తులు అన్నారు, మా వంటి బిడ్డలు పుట్టడం చాలా కష్టం, మేమే మా వంటి వాళ్ళం, మా వంటి వారు ఉండరు, కాబట్టి నీ కోరిక తీర్చడానికి మా అంశలతో నీకు పుత్రులుగా పుడతాం అని వరం ఇచ్చారు. ఆ తర్వాత అత్రి మహర్షి ద్వారా అనసూయ గర్భవతి అయ్యింది. త్రిమూర్తులు ఇచ్చిన వరంతో వారి ముగ్గురులో ఉన్న అంశలు ఆమెలో ప్రవేశించారట. అతుల రజస్ఫురిత దీధితితో మంచి రజోగుణము కిరణములు కాంతితో బ్రహ్మదేవుడు ఆమెలో ప్రవేశించాడు. ఈ బ్రహ్మాంశతో ఓషధులకు మూలకారకుడైన చంద్రుడు పుట్టాడు. అంటే బ్రహ్మాంశ స్వరూపుడు చంద్రుడు. అంచేత బ్రహ్మగారు ఇచ్చిన వరం వల్ల బ్రహ్మాంశతో అత్రికి అనసూయకి మొదటి పుత్రుడు సోముడు చంద్రుడు పుట్టుకొచ్చాడు. రెండవది రుద్రాంశతో దుర్వాసుడు పుట్టుకొచ్చాడు. అందుకే దుర్వాసుడికి అప్పుడప్పుడు కోపం, మహాకోపం ఉండడానికి గల కారణం రుద్రుడు. అక్కడ శివాంశతో కదా పుడత గుర్తుపెట్టుకోండి. శివుడికి 11 రూపాలు ఉన్నాయి, ఏకాదశి రుద్రుడు. అందులో ఒకటి రుద్రమూర్తి. ఈ రుద్రమూర్తిగా ఉన్నప్పుడు లోక సంహారం చేస్తాడు ఆయన. పాపాత్మల్ని సంహరించడానికి రుద్రరూపం ధరిస్తాడు. ఆ అంశతోటి దుర్వాసుడు పుట్టాడు. ఇక ఇప్పుడు మూడవది విష్ణుమూర్తి అంశతో. ఆయన కేవలం అంశమే కాకుండా ఈ త్రిమూర్తుల్లో బ్రహ్మ రుద్రుల యొక్క అంశాలను కూడా తనతో పాటు కైకొని వాటి పాలు కూడా పుచ్చుకొని త్రిమూర్తి ఆత్మకుడై ఈ అత్రికి అనసూయకి మూడవ పుత్రుడు పుట్టాడు. అదిగో ఆయనే దత్తాత్రేయుడు. అత్రి కొడుకు గనక అత్రేయ అపత్యం పుమాన్ ఆత్రేయ. అత్రి కొడుకు గనక ఆత్రేయ అన్నారు. అంటే పాటలు రాసిన ఆత్రేయ గారు, ఆత్రేయ. తనంత తాను దత్తుడు ఇచ్చాడు గనక దత్త ఆత్రేయ. తనంతట తాను సమర్పించుకుని వచ్చాడు కనుక దత్తాత్రేయ అన్నారు. ఆ మహానుభావుడు మార్గశిర మాసంలో పుట్టుకొచ్చాడు. పుట్టగానే ఉన్నత కాయుడై, అంటే ఒకేసారి పెద్దవాడైపోయాడు. పుట్టుకతోటి యజ్ఞోపేతం వచ్చింది. ఎవరు యజ్ఞోపేతం ఎక్కర్లేకుండా, ఉపనయనం అక్కర్లేకుండా కృష్ణ చర్మంతో, కృష్ణమృగ చర్మంతో, నల్లజింక చర్మంతో, దండ కమండలాలతో, గోచీగుడ్డతో అవధూత స్వరూపుడు పుట్టుకొచ్చాడు. అమ్మ పుట్టగానే నేను యోగిని కాబట్టి నాకు ఏ బంధాలు ఉండవు, మీరు కోరారు కనుక మీ కడుపున పుట్టాను, నేను ఈ క్షణం నుంచి యోగాభ్యాసంతో తపస్సుతో ఉంటాను, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను తలుచుకుంటే వచ్చి మీకు సేవ చేస్తానన్నాడు ఆయన. వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. వెంటనే ఆయన తపస్సుకు బయలుదేరాడు. ఈ అత్రి మహర్షి ఆశ్రమం చుట్టూత చాలామంది ఋషులు ఆశ్రమాలు కట్టుకున్నారు. అందులో దాదాపు 10,000 మంది పిల్లలు కూడా ఉన్నారట, ఆ ఋషుల పిల్లలు. పూర్వం ఋషులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కేవలం సన్యాసులు కాదు, బ్రహ్మచారులు కాదు, గృహస్థాశ్రమంతో ఉన్న ఋషులకి మాత్రమే విలువ. గృహస్థాశ్రమంలో లేని ఋషులు ఇతరులకు బోధించడానికి కానీ కొన్ని పనులు చేయడానికి కానీ పనికిరారు. ఇప్పుడు కలియుగంలో అంటే రకరకాల మార్గాలు వచ్చాయి, కానీ పూర్వకాలంలో ఎక్కువగా భాగం అంతా కూడా మీరు చూడండి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అందరూ ఎవరిని చూసినా ఒక్క దుర్వాసుడు తప్ప తక్కిన వాళ్ళందరూ కూడా ప్రధానమైన ఋషులందరికీ పక్కన భార్యలు ఉండవలసింది. వాళ్ళు లేకపోతే యజ్ఞాలు పనికిరావు, కొన్ని కర్మలు పనికిరావు. అందువల్ల అవన్నీ మనకి రాబోయే కథలో వస్తాయి. నేను చెప్పాక మార్కండేయ పురాణం అపూర్వమైన చరిత్రల నిలయం. అందుకే ఇందులో ఉన్న ప్రతి కథ ఒక వేదము అని చెప్పారు. అందువల్ల అడవుల్లో ఉన్న ఋషులందరూ కూడా భార్యలతో ఉన్నవాడు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. అందులో 10,000 మంది ఋషికుమారులు పుట్టడంతో పెద్దవాడుగా అయిపోయి సకల వేదాల సారమును గ్రహించి లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చిన అవధూత, తపస్సుకు పెడుతున్న విష్ణు స్వరూపుడు. కేవలం విష్ణువే కాకుండా తక్కిన త్రిమూర్తుల్లో ఇద్దరిని కూడా తనలో కలుపుకున్నవాడు ఆయన త్రిమూర్త్యాత్మకుడు దత్తాత్రేయుడు. ఈయనతో ఉంటే మనం తరిస్తాం, అన్ని మహిమలు పొందుతాం అనుకుని ఈ కుర్రాడు వెంటబడ్డారు. ఈయన ఏకాంతంగా ఉండాలనుకున్నాడు. ఈయన నిస్సంగత్వం ఆయన కోరితే వీళ్ళంతా సాంగత్యం కోసం వెంటబడ్డారు.
వీళ్ళని వదిలించుకోవడానికి ఆయన ఏం చేశాడు? గురువుల పరీక్ష చాలా తమాషాగా ఉంటుందండి. నిజమైన సద్గురువుల పరీక్షల్లో నెగ్గాలంటే చాలా కష్టం. వాళ్ళతో పాటు వెళ్ళి ఆయన ఓ చోట పెద్ద చెరువు రాగానే ఢామ్మని అందులో దూకేశాడు. ఎప్పటికీ అందులోంచి బయటికి రాలేదు. ఎప్పటికీ రాకపోయినా నువ్వు వచ్చేదాకా నువ్వే గురువు అనుకున్నావు, నువ్వు అవధూతవి, నిన్ను విడిచిపెట్టవు అని ఆ ఋషికుమారులు ఒడ్డునే కూర్చుని దత్తాత్రేయాయ నమః అండం మొదలెట్టారు. దాంతో జాలిపడి బయటకు వచ్చాడు. నాకు తెలుసయ్యా, మమ్మల్ని పరీక్షించడానికి నువ్వు అందులో దూకావు, నువ్వు రాకుండా ఉంటావా? భక్తులకి నువ్వు ఎప్పుడూ సులభుడివే అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేశాడు ఈయన? నేను నీళ్లలో దూకి బయటికి రాకపోతే 100 ఏళ్ళైనా వీళ్ళు ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని వదిలించుకోవడానికి ఇంకో పన్నాగం పన్నుతానని వెంటనే ఒక కళ్ళు కొండ తెప్పించుకుని అక్కడికి అందులో ముంతలో ఇలా ఒక గ్లాసు ముంచడం, కళ్ళు ముంచడం, తాగడం. నేను తాగేది కళ్ళు కాదు సుమా. ఆయన అలా శుభ్రంగా కళ్ళు తాగాట. ఎంత తాగుతున్నా కళ్ళు వీళ్ళు కొంతసేపు చూశారు. అందులో కొంతమంది ఏం చేశారు? ఈయనేదో గురువు అనుకున్నాం, తాగుబోతు, ఇటువంటి తాగుబోతు గురువు మనకేమిటని ఈ 10,000 మందిలో 5,000 మంది వదిలిపోయారు. ఒక 5,000 మంది మాత్రం తాగినా సరే, నీళ్లలో దూకినా సరే, కొట్టినా తిట్టినా గురువుగారి ఈయన వదలమని కూర్చున్నారు. అంటే అక్కడ కొంత ఫిల్టర్ అయిపోయింది శిష్యులు. ఎప్పుడు కూడా పోయేవాడు పోతూనే ఉంటారు. అలాగా ఈ 5,000 మంది మాత్రం ఉండి గట్టిగా పట్టుకున్నారట. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఓహో, మద్యపానం చేసినా వదలకుండా భక్తితో ఉన్నారు, ఇంకొక చమత్కారం చేస్తాను, అప్పుడైనా వీళ్ళు వదులుతారా లేదో చూస్తాను అని ఈసారి మళ్ళీ నీళ్లలో దూకి అందులో నుంచి ఈసారి ఒక పరమ సుందరీమణితో బయటకు వచ్చి ఆవిడతోటి ఈ అసభ్య సినిమాల్లో పాటలు పాడుతుంటారే అలాగనమాట, బుద్ధులు పెట్టుకుంటూ తిరుగుతూ అమెరికాలో దిగిన దగ్గర నుంచి కిందకి దిగేదాకా చుప్పులే, మా ఐదారు చుప్పులు అలా కొంచెం ప్రవర్తించాక తాగుతూ స్త్రీతో తిరుగుతూ కనబడ్డాడు. అప్పటిదాకా తాగినా ఒప్పుకున్నారు శిష్యులు. వీడు స్త్రీలోనుడు కూడా, ఇటువంటి వాడు మనకు గురువు ఏమిటి, వీడి దగ్గర మనం నేర్చుకునేది ఏమిటి అని టక్కున అయ్యో ఈసుని విడిచిపోయి, ఆ యోగీశ్వరుని విడిచిపోయారు. పాపం మూర్ఖులైపోయి. ఆడుట పాడుట పడతుల కూడుట యోగులకు క్రీడ. ఈ ఆడడం పాడడం, స్త్రీలతో ఉన్నట్టుగా నటించటం, మద్యపానం చేయడం, ఇవన్నీ కూడా యోగులు నటిస్తారు, యోగక్రీడ అంటారు. వాళ్ళు మహాత్ములు. సూర్యకిరణములు చండాల వాటికలో ఉన్న మలమూత్రాల మీద పడినా, యజ్ఞ వాటిక మీద పడినా, లేక ఆలయం మీద పడినా వాటికి అంటు ఎలా ఉండదో, అగ్నిహోత్రుడు శవాన్ని దహించిన, ఇంటిలో వంటకు ఉపయోగపడిన, దీపారాధన దగ్గర ఉన్న అగ్నియే అతనికి ఎలా అశుచి ఉండదో, దత్తాత్రేయుడు లాంటి అవధూతలకు అశుచి ఏమిటి? ఆయన యోగామృతం తాగేది, పైకి కళ్ళులా కనపడింది, పక్కనున్నది సాక్షాత్తు ఆదిలక్ష్మి అనఘాదేవి, కానీ వాళ్ళ దృష్టిలో వేసిలో ఉంది. దాంతో వాడు విడిచిపెట్టి వెళ్ళారు. అమ్మాయ్య, ఈ పొల్లంతా పోయింది అనుకున్నాడు. అందరినీ వదిలించుకుని ఏకాంతంగా సఖ్యపర్వత ప్రాంగణంలో మహాతపస్సు, కఠోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో దేవతలంతా జంభుడు అని ఒక రాక్షసుడి చేతిలో సావు దెబ్బలు తిని తుక్కు కింద ఓడిపోయి పారిపోయారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, జంభుడని రాక్షసుడికి నువ్వు వరాలు ఇచ్చావు, వాడు మా ప్రాణం తీస్తున్నాడు, వాడిని చంపలేకపోతున్నాం, వాడి వల్ల మా రాజ్యం పోయింది, స్వరాజ్యం పోయింది, రక్షించు అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయన, ప్రస్తుతం వాడిని చంపగలిగే శక్తి ఏ అవతారమూర్తికి లేదు, ఒక్క అవధూత దత్తాత్రేయుడు మాత్రమే జంభుడిని చంపగలడు. మారు మాట్లాడకుండా సఖ్యపర్వత ప్రాంగణంలో విహరిస్తున్న, శ్మశానంలో తిరుగుతున్న దత్తాత్రేయుడి పాదాలు పట్టుకున్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన చాలా పరీక్షలు పెడతాడు. గురువుగారి పరీక్షలో నెగ్గావా నీకు మోక్షం, నీ సకల దుఃఖాలు తొలగుతాయి. అక్కడ కనుక నువ్వు బొట్లో పడ్డావా భ్రష్టుడు అవుతావు. ఆయన ఏం చేసినా గురువుగారు నువ్వే దిక్కని పాదాలు గట్టిగా పట్టుకో అనగానే ఇంద్రుడు దేవతలతో కలిసి వెంటనే భూలోకానికి వచ్చాడు. ఆ సమయంలో సఖ్యపర్వత ప్రాంగణంలో ఒక భయంకర శ్మశానం. ఆ శ్మశానంలో ఏ వేపు చూసిన చితులు పెట్టిళ్ళు మరి కాలిపోతున్నాయి, పుర్రెలు పొగులుతున్నాయి. కాలిపోతున్న చితులలో ఉన్న శవాల పుర్రెలు, కపాలాలు పగిలి కపాల మోక్షం అవుతోంది. ఓ పక్క నుంచి దుర్వాసన వస్తుంది, ఎముకలు, గొట్టలు, ఆ మధ్యలో పిండాలు పెట్టినటువంటి ముద్దలు, నువ్వులు, నీళ్లు, ఇటువంటి భయంకర శ్మశాన వాతావరణంలో ఒక చోట కూర్చుని ఉన్నట్టు దత్తాత్రేయుడు. ఆయన ఎలా ఉన్నాడు? 3 కపాలాలు ఇటుకల్లో పెట్టాడు, త్రికోణాకారంలో ఒక పొయ్యి తయారు చేశాడు.
పూర్వం ఇటుకలు పొయ్యి తయారు చేసేవాళ్ళం కదా, అది త్రికోణాకారంలో తయారు చేశాడు. ఆ త్రికోణంలో 3 ఇటుకలు బదులుగా 3 కపాలాలు. ఎవడు అదృష్టవంతుడో మరి, ఎవడి కపాలం ఆయన చేతికి వెళ్ళిందో వాడు అదృష్టవంతుడు నిజంగా. ఆయనకి పొయ్యిగా ఉపయోగపడిందంటే ఆ కపాలం పోయే కాలం వచ్చాక కూడా అది నిజంగా అదృష్టం కదండి. మరి 3 కపాలాలు అలా పెట్టి ఆ కపాలం మీద పెద్ద కపాలం, కొంచెం పెద్ద బుర్ర వాడు ఎవడో ఉన్నవాడు, వాడు ఓ పెద్ద పుర్రి పెట్టి ఆ పుర్రి మధ్యలో ఖాళీ ఉంది దొల్లయి. ఆ ఖాళీలో బియ్యం పోసి అందులో నీళ్లు పోసాడు. అంటే ఎసరు అన్నమాట, అన్నం వండుతున్నాడు. బాస్మతి రైస్ పైగా అందువల్ల ఈ బియ్యం వండుతూ అడుగు నిప్పు కావాలిగా మరి. అందుకని శవం కాలుతున్నటువంటి చోటకు వెళ్ళి అక్కడ కొన్ని ఆ కాలుతున్న కట్టెలు కొట్టుకొచ్చి కింద పెట్టాడు. ఈ కట్టెల్లో పుర్రెలో అన్నం వండుతున్నాడు ఆయన. ఆ సమయంలో దగ్గరకు వచ్చి ఇంద్రుడు, గురుదేవా నీకు నమస్కారం, దత్తాత్రేయ గురవేతే నమః అన్నాడు. ఆయన యగాదిగా చూసి అడుగున కట్టి తీసి కాలుతున్న కట్టి దాంతో నెత్తి ఠింగర్ కొట్టాడు. అసలే కట్టి దెబ్బకి బుర్ర పగులుతుంది, దానికి తోడు కాలుతున్న కట్టి ఈయనకి చుట్టూ కూడా ఊడిపోయింది, సగం కాలిపోయి మహా బాధపడిపోయాడు. అయినా సరే నువ్వు కొట్టినా తిట్టినా నీ పాదాలు విడిచిపెట్ట, నువ్వే దిక్కున మళ్ళీ గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి ఇంద్రుడిని చాలా పరీక్షించాడు ఆయన. సంవత్సర కాలం పాటు ఇంద్రుడు కూడా వెళ్ళేవాట. ఆయన కూర్చుంటే కూర్చున్నాడు, నిలబడితే నిలబడాడు, ఏదడిగితే ఇచ్చాడు. ఇంద్రుడిని పరీక్షించడానికి చేపలు, మాంసం, మద్యం పట్టుకురా అన్నాడు ఆయన. ఆయనకి మద్య మాంసాలు 3 ఇచ్చాడు ఆయన. ఇన్నిచ్చినా ఇంకా దత్తాత్రేయుడు కనికరించలేదు. చివరికి ఒక రోజున ఏం చేశాడు, కొర కాలుతున్న కట్టిని ముక్కు మీద గట్టిగా పెట్టేశాడు. ఆ దెబ్బకు మొత్తం ముక్కంతా తుక్కు అయిపోయింది. ముక్కు కదా తుక్కే, నల్లగా. ఊపిరి తీసుకునే అవకాశం కూడా లేకపోయింది పాపడికి. అయినా సరే నువ్వు ఏం చేసినా నిన్నే పట్టుకుంటున్నాను అనగానే జాలిపడి ఉఫ్ అన్నాడు ఆయన. అనగానే మళ్ళీ ఇంద్రుడి ముక్కు యథాతథంగా తయారైంది. ఏం నాయన ఎందుకు ఇంత నన్ను పట్టుకుని పీడిస్తున్నావు అన్నాడు. పీడించడం స్వామి, ఇది సేవ అన్నాడు ఆయన. అదే నేను సేవతో పీడిస్తున్నావు. భక్తి కూడా ఎక్కువైతే ప్రమాదం. ఏ కథల్లో వాడు ఒక ఆయన ఉండేవాడు, లెట్టిన్లో కూడా గొడవ వచ్చేసేవాడు. బయటికి వెళ్ళడం వాడు ఇదే నేను లెట్టిన్ అంటాడు, అందులో కదలడు ఆయన. అంటే భక్తి ఎక్కువైపోయి కాబట్టి ఒక్కొక్కప్పుడు అలాగా. అంటే నిజంగా భక్తి పరాకాష్ఠ కడితే కూడా పరమాత్ముడు తట్టుకోగలడు కానీ మానవుడు తట్టుకోలేడు. అందుకని నేను ఏమన్నాడు, నీ సేవ ఎక్కువైపోయింది, ఇందుకు ఏం కావాలనైనా అన్నాడు ఆయన. జంభుడనే రాక్షసుడు మమ్మల్ని ఏడిపిస్తున్నాడయ్యా, రక్షించు బాబోయ్ అంటే ఆయన పక్కపక్కనవి వల్లిని, ఏమయ్యా నీకు ఏమన్నా పిచ్చా, వాడేమో భయంకర రాక్షసుడు, నేనేం చేస్తాను ఇక్కడ తాగుబోతుని తిరుగుబోతుని, ఇక్కడ నేను మద్యపాన రతుణ్ణి, అటువంటి నన్ను వెర్రివాడిలాగా కాళ్ళు చేతులు పట్టుకుంటున్నావా? మాద్యదైత్య వినాశ శక్తి కలదే నాకన్నా, మద్యాసత్తుడ అంగనారతుడ కర్మభ్రంశనోచ్చిష్టుడం, మాద్యదైత్య వినాశ శక్తి కలదే నాకన్నా, అదేవతల్ విద్యాక్షాళన శుద్ధమానసుడవు, విద్యాక్షాళన శుద్ధమానసుడవు, ఆ విష్ణుండవాద్యుండవు, ఈ ఉద్యత్పుణ్య చరిత్ర ఇందిర మహాయోగీంద్ర చూడామణి. ఓ యోగీశ్వర, మాకు తెలుసు మమ్మల్ని మోసగించడానికి ఇక్కడ ఇలా నీచమైన ఆచారంతో కనబడుతున్నావు అన్నారు వాళ్ళు. అబ్బెబ్బే నేను మద్యాసక్తుడిని, తెగ తాగుతున్నాను, చూశారు కదా, వేద కర్మలకి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాను, శ్మశానంలో ఉండడం వేదానికి నిషిద్ధం, అందులో ఉంటున్నాను, మద్యం తాగుతున్నాను, స్త్రీతో తిరుగుతున్నాను, మత్స్యం తింటున్నాను, మాంసం తింటున్నాను. అటువంటిది నాకు మాద్యదైత్య వినాశ శక్తి కలదే, భయంకరమై మదంతో ఉన్న రాక్షసుల్ని చంపే శక్తి ఉందా? మీకేదో మతిపోయినట్టుందంటే దేవతలు మళ్ళీ కాడు గట్టిగా పట్టుకున్నారు. ఇంకా మమ్మల్ని మోసగించకు, నీ పరీక్షకు మేము తట్టుకోలేం. నీవు ఆత్మవిద్యతో శుద్ధమైన మనస్సు కలిగిన వాడివి, ఆత్మవిద్యా స్వరూపుడివి, శ్రీ విద్యా స్వరూపుడివి, నీకే పాపము అంటదు. సూర్యభగవానుడికి, అగ్నికి, జలానికి అంటేమిటి, నీకంటేమిటి స్వామి? నువ్వు సర్వవ్యాపకుడివి, అనంతుడివి, ఆది విష్ణువి. నీ పక్కనున్న ఈ స్త్రీ వేశ్య కాదు, ఇందిర, సాక్షాత్తు ఆదిలక్ష్మి. యోగీశ్వర, నువ్వు గురువు అని నమ్మాం, పదే పదే నువ్వు ఇలా పరీక్షిస్తే ఈ పరీక్షలో మేము ఓడిపోతాం అని కాళ్ళు గట్టిగా పట్టుకోగానే
వెంటనే ఆయన మహావిష్ణు స్వరూపంతో దర్శనమిచ్చాడు. ఇప్పటికి మీరు నన్ను గుర్తించారు, ఎంతో పూర్వం చాలామంది పారిపోయారు, ఇప్పుడు మీ కోరిక తీరుస్తాను అన్నాడు ఆయన. ఆ కోరిక తీర్చిన తక్కిన కథా విశేషాలతో, మరిన్ని విశేషాలతో, అలత్కోపాఖ్యానంతో రేపు 3వ రోజు కార్యక్రమంలో కలుసుకుందాం. వరసగా ఇవి అయ్యాక మనువుల యొక్క చరిత్ర, అపూర్వమైన కథలు మనం 7 రోజుల్లో వీలున్నంత వరకు చెప్పుకుందాం. మళ్ళీ రేపు కూడా యథాప్రకారంగా 7 గంటలకు కలిసేదాకా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.